వాళ్ళు రాసినటువంటి ఆ పద్ధతిని మనం ఉన్నది ఉన్నట్టుగా రాసిండేది అలాగే అర్థం చేసుకోవాలి, కానీ అది చట్టబద్ధ సిద్ధాంతాలుగా మనం మార్చకూడదు. కాబట్టి మనం కీర్తనల గ్రంథం చదివేటప్పుడు చేసే అతి పెద్ద పొరపాటు ఏమంటే ఆ కవిత్వ భాషని మనము లిటరల్ గా అలాగే తీసేసుకొని సిద్ధాంతరీకరించడం చేస్తుంటాం. కాబట్టి ఇలా చేయకూడదు. ఒక డాక్ట్రిన్ గా మనం ఎప్పుడు దాన్ని మార్చకూడదు. ఉదాహరణకి మనం మంచి ఎగ్జాంపుల్ కీర్తన 18:8 వచనంలో ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టేను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను అనే దాని గురించి మనం చూసుకున్నాము. అక్కడ దేవుని యొక్క పర్సోనిఫికేషన్ ని మనం చూడగలం, అంతేగాని అక్కడ ఏదో నాసికారంధ్రాల నుండి వచ్చేది ఎట్లని తీసుకోకూడదు. దేవుని యొక్క ఉగ్రతను ఏ రకంగా చూపించినారు, అది కోపంగా చూపించడం అన్నమాట. అంతేకాని దేవునికి ఒక ముక్కు ఉంది, అందులో నుండి పొగ వస్తుందని, దేవునికి నోరు ఉంది, అందులో నుండి నిప్పులు బొగ్గులు వస్తాయని కాదు అర్థము. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. సో ఆయనకు భౌతికంగా మనలాగా ముక్కు నోరు ఉండవు, కానీ ఆయన ఏ రకంగా మనలాంటి భావోద్వేగాలు కలిగి ఉన్నాడు. ఆయనకు కోపం వస్తుంది, ఆయన ప్రేమామయుడు, ఆ ప్రేమనే మనలో ఉంచినాడు. సో అంతేకాదు దేవుడు మనుషుల్లాగే కంట్రోల్ ఏదో తప్పి కోపపడతాడు అనేటట్లుగా మనం మార్చకూడదు దీన్ని. సో దేవుని శక్తిని, న్యాయమైన ఉగ్రతను మాత్రమే ఇక్కడ మనం గ్రహించగలగాలి. తర్వాత రెండవ ఆబ్జెక్టివ్ గా హెబ్రీ సమాంతరాల నిర్మాణంలో మనము కొన్ని రకాలు చూసుకున్నాం. అందులో మొదటిది సమానార్థక సమాంతర నిర్మాణం, అంటే సినానిమస్ ప్యారలిజం. అసలు ఎందుకు వాడతారు? చెప్పదలుచుకున్నది ఆ సత్యాన్ని మన మనసులో బలంగా నాటడానికి. ఎగ్జాంపుల్ కీర్తన 19వ కీర్తన 1వ వచనము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రసిద్ధం చేయుచున్నది అనే దాంట్లో ఆకాశములన్నా అంతరిక్షమైనా రెండు ఒకటే అర్థమే. కానీ ఈ రెండు లైన్లలో చెప్పే అర్థం మనకి ఏమైతుందంటే దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పడానికి, అలాంటిది ఇంకా నొక్కి వక్కి చెప్పడానికి అన్నట్లుగా సినానిమస్ ప్యారలిజం లో చెప్పబడింది. దానికి ఆపోజిట్ గా వ్యతిరేకార్థ సమాంతర నిర్మాణం, అంటే కానీ అయితే అన్నట్టుగా వచ్చింది అనుకోండి, దానికి ఆపోజిట్ గా మనము చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము సామెతలు 10:1 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం తెచ్చును. సో ఇక్కడ జ్ఞానము బుద్ధి లేదు, ఒకరికి వాళ్ళు చేసే పనులు ఒకరు సంతోష పెడుతున్నారు, బుద్ధి లేని కుమారుడు దుఃఖం తెస్తా అన్నాడు. సో ఇక్కడ ఏ రకంగా ఉంది, మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ వివేచన పాటించాలి అన్నట్టుగా ఈ కవిత్వాన్ని చదివినప్పుడు నేర్చుకోవచ్చు. తర్వాత మూడవదిగా సింథటిక్ ప్యారలిజం, అంటే నిర్మాణ సమాంతర నిర్మాణం, సంశ్లేషణాత్మక నిర్మాణ సమాంతర నిర్మాణం. అంటే మొదటి లైన్ లో ఒక ఆలోచన, దానికి భావం ఉంటుంది, అది అసంపూర్ణంగా ఉంటుంది. రెండవ లైన్ ఆ భావాన్ని కంటిన్యూ చేస్తుంది, అంటే ఒక ఆలోచనని ఒక క్రమంగా నిర్మించుకుంటూ వెళ్తుంది. ఎగ్జాంపుల్ గా కీర్తన 19వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. సో ధర్మశాస్త్రం యథార్థమైనది అంటే ఎలాంటిదో చెప్తుంది యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. నెక్స్ట్ అది ఏం చేస్తుందో కూడా కంటిన్యూషన్ లో మనం నేర్చుకున్నాం, అంటే అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. అలాగే కీర్తన 1:1 ఇంకా చాలా మంచి ఎగ్జాంపుల్, అంటే సహవాసాల తీవ్రత ఏ రకంగా ఉంది, అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు చోట కూర్చుండక, అంటే ప్రోగ్రెసివ్ గా అది దాని తీవ్రతను దుష్టుల కంటే పాపుల కంటే అపహాసకులు ఇంకా ఎంత ఒక సూపర్లేటివ్ డిగ్రీలో వెళ్ళిపోయినట్లుగా అర్థం చేసుకున్నాం. తర్వాత మూడవ ఆబ్జెక్టివ్ గా జ్ఞాన గ్రంథాలు కీర్తనలను వివరించే ప్రత్యేక నియమాలు. సో ఈ కీర్తనలు కావచ్చు, జ్ఞాన గ్రంథాలు మనం ఏ రకంగా చదవాలి అంటే, ఇవి ఈ కీర్తనలో దేవుని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ కీర్తన యొక్క రకాన్ని మనం గుర్తించాలి. అంటే ఒకటవ రకము, ఇందులో కూడా మళ్ళీ మనం సైడ్ హెడ్డింగ్స్ లాగా చూస్తే రోదన లేదా విలాప కీర్తనలు. ఇందులో ఏం కనిపిస్తుంది? బాధ, శ్రమ, శత్రువుల్లో భయం వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టుకుంటూ రాసిన కీర్తనలు అవి. తర్వాత థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత, వాళ్ళు రక్షించబడిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. స్తుతి కీర్తనలు అంటే దేవుని గుణాతిశయాలను, ఆయన సృష్టించిన సృష్టిని, ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి స్తుతించడం. అంతేకాని వేరే రకంగా మనం చేసిన మేళ్ళను బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో అది చూపించే కీర్తనలు, హిమ్స్ ఆఫ్ ప్రైజ్. నెక్స్ట్ రాజరికం, మెస్సయానిక్ కీర్తనలు, అంటే ఆ కాలంలో ఉన్న దావీదు వంశపు రాజులు, వాళ్ళ పట్టాభిషేకము, యుద్ధాలు, వివాహాల గురించి రాయబడింది. అదే రకంగా ప్రవచనాత్మకంగా కూడా రాబోయే మెస్సియా
క్రీస్తు ఆయన యొక్క రాజ్యాన్ని కూడా సూచిస్తూ రాయబడినటువంటి కీర్తనలు. 2వ కీర్తనను అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2, మత్తయి 22లో చక్కగా ఒకదానికొకటి మనం పోల్చుకుంటూ రావచ్చు. కీర్తన 2:7లో ఉండేది అపోస్తుల కార్యములు 13లో, తర్వాత 16:10లో ఉండేది అపోస్తుల కార్యం 2:27లో, కీర్తన 110:10లో ఉండేది మత్తయి 22లో. సో ఇలాగా డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్ ని మనము టైపాలజీని గమనించవచ్చు. ఇందులోనే చారిత్రక శీర్షికలు కూడా ఉన్నాయి. అంటే ఎలాగంటే పైన ప్రతి కీర్తనకు పైన మనకు ఒక చిన్న టైటిల్ సూపర్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు అతడు పాడిన కీర్తన అని కీర్తన 3లోను. అందులోనే ఒక చరిత్ర చెప్తున్నారు. కాబట్టి రచయిత ఆ కీర్తన రాసేటప్పుడు అది ఏ పరిస్థితుల్లో రాసినారు అని దాని వెనకల ఉన్న చరిత్ర చెప్తున్నారు. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ ను కూడా మనకు పరిచయం చేస్తున్నారు. సంగీత సూచనలు అంటే శోషనాయిక్ అనే రాగంతో పాడింది అని 45వ కీర్తన, 60వ కీర్తన, 69, 89వ కీర్తన. సో ఆ కీర్తన స్వభావాన్ని ఆ టైటిల్ చెప్తుంది. దీంట్లోనే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఎందుకంటే నేను మొన్న ఎవరైనా మిస్ అయిపోయినా చదివితే చాలా బాగుంది క్లాస్, మరి వినండి. 137వ కీర్తన 9వ వచనంలో నీ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసుకొట్టువాడు ధన్యుడు అంటే మనము చాలా అర్థాలు చెప్పినాం. కానీ నిజంగా అసలు ఆ చారిత్రక సందర్భం ఏమి, అది బబులోను చెరలో ఉన్నప్పుడు యూదుల వేదనను చూపించేటటువంటి కీర్తన. సో వాళ్ళు పొందినటువంటి ఆ బాధలు అవన్నిటిని బట్టి బబులోను వాళ్ళంతా బాధ పెట్టినారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి ప్రాచీన న్యాయ సూత్ర ప్రకారంగా ఈ వచనం రాయబడింది. అంతేకాని అదేదో యేసుక్రీస్తు బండని దానికి వేసి కొట్టాలని పిల్లల్ని అట్లని కాదు. కానీ ఇది వ్యక్తిగత కక్ష కానే కాదు, కానీ శత్రువు చేసిన పాపానికి తగిన ప్రతిఫలము న్యాయమైన తీర్పు దేవుడు ఇస్తాడు అన్న ఉద్దేశంతో రాయబడిన కీర్తన. సో ఈ రకంగా మనము చారిత్రక శీర్షికల హెడ్డింగ్ ను చూసుకొని తర్వాత జ్ఞాన గ్రంథాల యొక్క ఆ రకాన్ని గుర్తించాలి. నెక్స్ట్ 4వ ఆబ్జెక్టివ్ గా కవిత్వాన్ని రోజువారీ జీవితానికి అన్వయించే విధానం కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ గా 42వ కీర్తన 5వ వచనం చదువుకున్నాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. సో ఇక్కడ ఏమంటే వాళ్ళు ఉన్న భావోద్వేగాలను దైవీకరించడం చేస్తున్నారు. అంటే ఆ బాధని, కోపము, నిరాశ, భయము, ఆనందం ఏది వచ్చినా వాళ్ళు దాచుకోకుండా అలాగే పెట్టుకున్నారనుకోండి, అది పాపానికి దారి తీస్తుంది. అలా పాపానికి దారి తీయకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలను ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధికి తీసుకెళ్లారు. అదే దైవీకరించడం. సో ఇలాగా ఆచరణాత్మక విధానం ఉంది. 137వ కీర్తనలో రాక్షస కోపం అని, నిరాశ పడేటటువంటి కీర్తన 88లో ఉంది. దేవుని ఎదుట వీళ్ళందరూ కుమ్మరించుకున్నారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నైతిక వివేచనను పెంచుకుంటున్నాం. కీర్తనలో జ్ఞానోపదేశ వచనాలు ఉంటున్నాయి. ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయాలలో అందులో నుండి దేవుని చిత్తాన్ని వెతుకుతాం. మనం చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, వివాహం సంబంధాల్లో, చదువుల్లో ఎక్కడైనా తప్పిపోతామేమో అని అనుకుంటే ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలనే మనటువంటి క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు ఈ కీర్తనలు చక్కగా మనకు నిర్ణయం తీసుకొని దేవుని చిత్తాన్ని ఎలా వెతకాలనేది నేర్పిస్తాయి. అంతేకాదు ఆచరణాత్మక విధానం కూడా ఉంది ఇందులో. అంటే మనకు మనమే వాక్యం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం. తర్వాత నెక్స్ట్ పాయింట్ గా సంక్లిష్ట పరిస్థితిలో దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మడం. సో ఈ కీర్తన రాసేటప్పుడు ఆ కీర్తనాకారుడి ఆ శ్రమలు చెప్పాలంటే ఇంకా తొలగిపోలేదు, కానీ శత్రువులు ఎగతాళి చేస్తున్నా కానీ అయినా కూడా దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మి ఆయనను స్తుతిస్తూ రాయడం. మనం యోబుని చూసుకోవచ్చు, దావీదుని చూసుకోవచ్చు. వాళ్ళకి నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, అనారోగ్యం, సంక్షోభం అన్ని ఉన్నా దేవుని ముఖదర్శనం ఖచ్చితంగా మాకు విజయం ఇస్తుంది అనేటటువంటి విశ్వాసముతో వాళ్ళున్న పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ఆయన సార్వభౌమానికి ఒప్పుకున్నారు. అందుకే చక్కగా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని చెప్పుతూ ఆయనను స్తుతించే మనసు ఇచ్చినారు. కాబట్టి మనం కూడా 42వ కీర్తన 5వ ప్రకారం మన గొంతుకను ఆ కీర్తనలో పెట్టుకొని మార్చుకొని మన ఆందోళన దేవుని ఎదుట ఒప్పుకోవడమే ఖచ్చితంగా ఈ దైవీకరించడం అనే విషయాల్ని చక్కగా సార్ గారు బోధించినారు. నాకు ఇవి అర్థమయ్యింది, చెప్పడానికి నాకు ఈ అవకాశం కూడా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఎంతో చక్కగా, వెరీ గుడ్ సిస్టర్, ఎంతో చక్కగా వివరించారు. మరి దేవుడు బహుగా నేను దీవించి ఆశీర్వదించును గాక. సార్ రివ్యూ కూడా అయిపోయింది సార్, క్లాస్ తీసుకోండి. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. క్లాస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ క్లాస్ నడిపిస్తున్నటువంటి ప్రమీల గారికి, రివ్యూ ఇచ్చినటువంటి అరుణా జ్యోతి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు.
మీరు మంచి రివ్యూ ఇచ్చారండి. నేను చెప్పింది మీకు చాలా బాగా అర్థమైంది అనేది మీరు ఇచ్చేటువంటి రివ్యూని బట్టే నాకు తెలుస్తుంది. సో కాబట్టి థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుతో మనకి హెర్మెనోటిక్స్ అనేటువంటి ఈ క్లాసు ముగించబడుతుంది. రేపు మనము జస్ట్ ఈ 11 క్లాసుల్ని రివ్యూ చేసుకుంటాం. దయచేసి గమనించండి, మీలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ గురించిన రివ్యూ ఇవ్వాలి. ఆ 11 మంది ఎవరు అనేది మీరే నిర్ణయం చేసుకొని నేను చెప్పిన క్లాస్లో నుంచే మీకు నచ్చింది, మీరు అర్థం చేసుకున్నది ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని గురించిన రివ్యూ మీరు చెప్పేటువంటి ప్రయత్నం రేపు చేస్తారు. దయచేసి గమనించండి, ఇది తప్పకుండా మరి మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా నేను ముందే దీన్ని తెలియజేస్తున్నాను. రైట్ అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుకుంటూ అందులో ఉన్నటువంటి సత్యాల్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఒక ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలి, తప్పుగా వాటిని ఇంటర్ప్రిట్ చేయొద్దు. రచయిత ఏ కోణంతో అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూశాడో అదే కోణంతో మనం కూడా చూడాలి అనేటువంటి ఈ యొక్క హెర్మెనోటిక్స్ యొక్క 11వ క్లాసులోకి మనం ప్రవేశించాము. 11 క్లాసులు మనం విన్నాము లేదా అర్థం చేసుకున్నాము అని అంటే బైబిల్ చదివేటువంటి కోణం మరొక రకంగా గతంలో మనం చదివినటువంటి విధానానికి ఈ యొక్క హెర్మెనోటిక్స్ అనేటువంటి క్లాస్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ని బట్టి ఆ చాప్టర్స్ని బట్టి మనం బైబిల్ చదివేటువంటి విధానంలో చాలా మార్పు వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తుంటున్నాను. సో ఈ దినమున మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. మీకు ఆల్రెడీ నోట్స్ కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ప్రవచనాలు మరియు సాంకేతిక భాష. కొన్ని ప్రవచనాల్ని మనం చూస్తున్నప్పుడు ఆ ప్రవచనాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో మనకి తెలియదు. ఆ ప్రవచనం యొక్క ఉద్దేశం లేదా ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది లేదా నెరవేర్చబడుతుందా, అసలు ఆ ప్రవచనము ఒక ఉద్దేశం ఏంటి అనేది కూడా కొన్నిసార్లు మనకి అర్థం కాకుండా ఆ వచనాల కాడ మనం ఆగిపోతాం. మరియు సాంకేతిక భాష. ఆ ప్రవచనాలు చెప్పేటప్పుడు రచయిత మరి నేరుగా చెప్పకుండా తాను చెప్పాలి అనుకునేటువంటి ఆ ప్రవచనంలో అనేకమైనటువంటి పక్షుల్ని, జంతువుల్ని లేదా నంబర్స్ని ఆయన తీసుకొని వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వాటి యొక్క అర్థాన్ని కూడా మనం గ్రహించలేం. సో కాబట్టి ఈ దినాన ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం పూర్తిగా ఈ యొక్క మరి క్లాస్లో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ప్రవచనం యొక్క నైజ అవగాహన అంటే ప్రవచనం యొక్క క్యారెక్టర్. వాట్ ఈస్ ద ప్రవచనం? ప్రవచనం అంటే ఏంటి? బైబిల్ ప్రవచనాల్లో వాక్య ప్రకటన మరియు భవిష్యత్తు సూచనల మధ్య గల వ్యత్యాసాన్ని, వాటి పరస్పర సంబంధాన్ని వివరిస్తుంది. ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి అంటే అందులో ముఖ్యంగా వాక్య ప్రకటన ఉంటుంది. ఖచ్చితంగా దేవుని యొక్క మాట ప్రకటించడం అనేది ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సూచనలు ఏంటి అనే దాని గురించి కూడా తప్పకుండా చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి, ఈ రెండిటి మధ్య వాక్య ప్రకటనకి భవిష్యత్తు సూచనలకి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం, ఆ రెండిటిని కలిపి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అనేది కూడా ఈ క్లాసులో మనం నేర్చుకుంటాం. సాంకేతిక భాష అంటే అపోకలిప్టిక్ అనేటువంటి గ్రంథాల్లో, అంటే ప్రవచన గ్రంథాల్లో కొన్ని రహస్య గుర్తులతో రచయిత ప్రవచనాన్ని రాసే ప్రయత్నం చేశాడు. అందులో దర్శనాలు, కొన్ని సాంకేతాలు, ఆనాటి చారిత్రక సందర్భం మరియు పాత నిబంధన మూలాల వెలుగులోనే శోధిస్తారు. అంటే ఆ ప్రవచనము ఇస్తున్నప్పుడు అందులో కొన్ని అర్థం కానటువంటి గుర్తులు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి 666 అనేటువంటి గుర్తు, దాని యొక్క అర్థం ఏంటో మనకు తెలియదు.
కొంతమంది ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది, దాని యొక్క అర్థం ఏంటో మనకు తెలియదు. అట్లనే దర్శనాలు, దాంట్లో ఉన్నటువంటి సాంకేతాలు, వాటి యొక్క చారిత్రక సందర్భంని పాత నిబంధన వెలుగులోని మనం దీన్ని ఏం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నము మనం చేస్తాము. అంతేకాదు హెర్మెటికల్ జాగ్రత్త అంటే ఒక ప్రవచనాన్ని మనం విశ్లేషించేటప్పుడు సాధారణంగా మనం రకరకాల పొరపాట్లు చేస్తాం. ఉదాహరణకి కొన్ని ప్రవచనాల్ని అక్షరార్థంగా తీసుకుంటాము. బ్రదర్, అక్కడ మరి ఖచ్చితంగా అక్కడ మరి ఒక జంతువు గురించి మాట్లాడితే ఆ జంతువే అని చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒక పక్షి అంటే ఆ పక్షి అని అనుకొని అది పక్షిని గురించిన సందర్భమే అనుకుంటే పొరపాటు. సమకాలీన రాజకీయ ప్రొజెక్షన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం రాజకీయ పరిస్థితులని బైబిల్ కాలంలో రచయిత ప్రవచించినటువంటి ఆ ప్రవచనం యొక్క రాజకీయ పరిస్థితిని మనం పోలుస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేయడం. ఆనాటి రాజకీయ పరిస్థితి, ఒకవేళ రాజకీయ సంక్షోభం లేదా 2 రాజ్యాల మధ్య యుద్ధాలైతే ఆ యుద్ధాలని ఈనాటి కాల యుద్ధానికి కూడా మనం పోలుస్తూ దాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయవద్దు. దాని యొక్క నియమబద్ధంగా అది తప్పు అని మనం ఎట్లా గుర్తించగలం, దాని నియమబద్ధంగా ఎట్లా మనం నివారించాలి అనేది కూడా మనం చూస్తాం. మూడవది కాలక్రమ సమన్వయ సామర్థ్యం. నెరవేరిన ప్రవచనాల యొక్క నమ్మకత్వం ఆధారంగా కొన్ని నెరవేర్చబడ్డాయండి. ఆ నెరవేరినటువంటి ప్రవచనాల యొక్క నమ్మకత్వం, అవును ఇది దేవుని యొక్క ప్రవచనమే అని నెరవేర్చబడ్డది కాబట్టి మనం నమ్ముతున్నాం కనుక దాని ఆధారంగా రాబోయే క్రీస్తు ద్వితీయ రాకడా మరియు నిత్యరాజ్య ప్రవచనాల దైవ దర్శన సమతుల్యతతో సంఘానికి బోధిస్తారు. అంటే కొన్ని ప్రవచనాలు ముందుగానే జరిగిపోయాయి, కొన్ని ప్రవచనాలు భవిష్యత్తులో జరగాల్సి ఉంది. ఆ జరిగిపోయినటువంటి ప్రవచనం యొక్క మరి పరిస్థితి, ఆ ప్రవచనం యొక్క స్థితి ఎక్కడుంది, దాని గురించినటువంటి సందర్భం ఏంటి, రెండవ రాకడ జరగబోయేటువంటి ప్రవచనాలు ఏంటి, అవి ఏ పుస్తకంలో ఉన్నాయి, అందులో దేవుని యొక్క గొప్పతనం ఎట్లా ఉంది, జరిగిన ప్రవచనాల్లో దేవుడు ఎట్లా కనిపిస్తా ఉన్నాడు, మరి యేసు ప్రభువుకి రెండవ రాకడలో దేవుని యొక్క తత్వం ఎట్లా కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ సంఘానికి సరైన బోధని మనం అందించే ప్రయత్నము చేస్తాము. సో కాబట్టి ప్రవచనాలని గురించి అర్థం చేసుకోవాలంటే అసలు ప్రవచనం యొక్క స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దాని యొక్క సాంకేతిక భాషను కూడా మనం గుర్తించాలి. అంతేకాదు మరి ఈ యొక్క మరి ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ హెర్మెటికల్ మరి జాగ్రత్త చాలా అవసరం. హెర్మెటికల్ యొక్క మరి ఆ యొక్క పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము సరి అయిన కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అక్షరార్థంగా కొన్ని చూడొద్దు. కాలక్రమేణా సమన్వయ సామర్థ్యం అంటే జరిగిందా లేకపోతే జరగబోతుందా, అందులో దేవుడు ఎట్లా ఉన్నాడు అనేది ఈ యొక్క ప్రవచనాల్లో మనం చూస్తాం. ఈ 4 అంశాలు, ప్రవచనం అంటే ఏంటి, అందులో సాంకేతిక భాష, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉండేటువంటి మరి పద్ధతులు, పొరపాట్లు, అంతేకాదు మరి జరిగినదా ప్రవచనము, జరగబోతుందా, అది దాంట్లో దేవుడు ఎట్లా కనిపిస్తున్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకుంటాము. అందులో మొట్టమొదటిగా ప్రవచనాల నైజ అవగాహన, ద ట్రూ నేచర్ అండ్ ద క్యారెక్టర్. బైబిల్లోని ప్రవచనాల నైజ అవగాహన గురించి సరిగ్గా అర్థం చేసుకోవడము వాక్యానుసారమైనటువంటి అధ్యయనానికి చాలా అవసరం. చాలా మంది ప్రవచనం అనగానే కేవలం భవిష్యత్తు చెప్పడమే అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో ప్రవచనం యొక్క అసలైనటువంటి నిజం చాలా లోతుగా ఉంది. ఈ దినాల్లో మనం కూడా అనుకుంటాం కదండి, చాలా మంది ప్రవచనం అంటే కేవలం భవిష్యత్తు చెప్పడమే. నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నీకు గర్భఫలం ఇస్తాడు, లేకపోతే దేవుడు నీకు మరి మంచి ఏమంటారు భవిష్యత్తుని ఇస్తాడు అని చెప్తూ ఇదే ప్రవచనం అనేటువంటి ఆలోచనతో ఈనాడు సంఘంలో చాలా మంది ఈ యొక్క ప్రవచనం అనేటువంటి ఆ యొక్క మాటని కేవలం ఒక్క కోణంలోనే
వారు అర్థం చేసుకుంటూ అదే ప్రవచనం అనేటువంటి స్థితిలో అక్కడనే వారు ఆగిపోయారు. కానీ దాని వెనక ఉన్నటువంటి లోతైనటువంటి అసలైనటువంటి నిజాన్ని వారు పరిశీలన చెయ్యట్లేదు. ప్రవచనం అంటే ఏంటి? మనం చూస్తే దేవుని వార్తను ప్రజలకు నేరుగా తెలియజేయడం. ప్రవక్తలు దేవుని ప్రతినిధులుగా వారు పనిచేస్తారు. అంటే ప్రవచనం అంటే ప్రవక్తలు దేవుడు చెప్పినటువంటి మాటని వారు మెలకువతో ఉండి వారు ఏం చేస్తారంటే దాన్ని విని, కొన్నిసార్లు దాన్ని చూసి, దాన్ని అర్థం చేసుకొని ఏం చేస్తారంటే అక్కడున్నటువంటి ప్రజలకి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో వారి సొంత ఆలోచన కానీ, ప్రవచనంలో మనుషుల యొక్క వచనం లేకపోతే మనుషుల యొక్క మాట కానీ ఏమీ ఉండదు. దేవుని యొక్క వార్త, దేవుని యొక్క మాటనే ఆ ప్రవచనంలో ఉంటుంది. ప్రవచనం అంటే దేవుని మాటను నేరుగా ప్రజలకు తెలియజేయడమే ప్రవచనం. అది భవిష్యత్తు గురించి కావచ్చు, అది వర్తమానం గురించి కావచ్చు, అది గతంలో జరిగింది కూడా మళ్ళీ గుర్తు చేయొచ్చు. సో కాబట్టి ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కును నేరుగా ప్రజలకి తెలియజేయడం. అందులో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు చేస్తున్నటువంటి పాపాలను లేదా అన్యాయాలను వేలెత్తి చూపించాలి. ప్రవక్త యొక్క పని ఇదే అండి. కేవలం నిన్ను రిస్టోర్ చేస్తాడు లేదా నిన్ను సమకూరుస్తాడు అని చెప్పడమే, ఆశీర్వదిస్తాడు అని చెప్పడమే కాదండి. ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశము పాపాన్ని ఎత్తి చూపాలి, అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ వారిలో మనోపరివర్తన అంటే రిపెంటెన్స్ అనేది పుట్టిస్తూ వారు మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రవచనాన్ని మరి ప్రజలకి అందించేటువంటి ప్రయత్నము ప్రవక్తలు చేశారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1వ వచనం కానీ, హెజ్కేలు 33:7-9 వచనాలలో ఈ మాటలే మనం చూస్తాం. అంతేకాదండి, వర్తమాన కాల దృష్టి. ప్రవక్తలు ఎక్కువగా వారు జీవిస్తున్న కాలంలోని పరిస్థితులు, రాబోయే సమీప భవిష్యత్తు గురించి వారు మాట్లాడతారు. అంటే ప్రవచించేటువంటి ఆ ప్రవచనంలో ఆనాటి కాలానికి సంబంధించిన పరిస్థితులకి సరిపోయే రీతిగా ఉండొచ్చు ఆ ప్రవచనం. లేదు, రాబోయేటువంటి భవిష్యత్తు యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ కావచ్చు, దాని గురించినటువంటి సందర్భం కూడా ఉండొచ్చు. ఈ రెండు పరిస్థితులకి సరిపోయే రీతిగా కూడా కొన్ని ప్రవచనాలు ఉంటాయి. అంటే ప్రస్తుత కాలానికి రాబోయే కాలానికి ఒకే ప్రవచనం సరిపోతుంది. అలాంటి ప్రవచనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి, మీరు దేవుని వైపు తిరగకపోతే శత్రులు మీ పైకి వస్తారు అనేటువంటి సందేశాన్ని యెరెమీయా ఇచ్చాడు. అది అంతేకాదండి, చాలా మంది ప్రవక్తలు ఈ మాటని తెలియజేస్తూ వచ్చారు. అంటే ఏం గమనిస్తున్నామంటే ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవక్తలు దేవుని యొక్క మాటని ప్రజలకి ప్రవచన రూపంలో అందిస్తూ వాళ్ళని హెచ్చరించారు. వారు మారుమనసు పొంది దేవుని దగ్గర రావాలని వారు మరి దేవుని యొక్క మాటని ప్రవచించారు. ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుందో కూడా భవిష్యత్తులో దాని యొక్క పరిణామం ఎట్లా ఉంటుందో కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ప్రవచనం యొక్క నైజం. ప్రవచనంలో కొన్ని ప్రధాన కోణాలు ఉన్నాయండి. ప్రధానమైనటువంటి కోణాలు అంటే భవిష్యత్తు కాల సూచన. ఈ ప్రవచనంలో మరి భక్తులు ఏం చేశారంటే వారు ప్రవచించేటప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన ప్రవచనము. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎలా జరుగుతుంది అని వారు చెప్పారు. రెండోది రాజ్యాలు మరియు వర్తమాన చరిత్ర, దాని యొక్క భవిష్యత్తు. రాజ్యాల మధ్య లేకపోతే మరి ఆ రాజ్యాలు పరిపాలన చేసినప్పుడు జరుగుతున్న చరిత్ర ఏంటి అనేది వారు భవిష్యత్తును గురించినటువంటి సందర్భాన్ని, రాజ్యాల యొక్క చరిత్రని ముందుగానే చెప్పడం అనేది జరిగింది. అందులో బబులోను, పారసిక, గ్రీకు, రోమను 70 సంవత్సరాల చెర అనేటువంటి ప్రవచనాన్ని యెరెమీయా ప్రవచన రూపకంగానే తెలియజేశాడు. రాజ్యాల స్థితిగతులు మరి ఎట్లా ఉంటాయి అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. యుగాంతం గురించి కూడా భవిష్యత్ కాల యొక్క సూచన. అపోకలిప్టిక్ సంఘటనలు అంటే ఎండ్ టైమ్స్ యొక్క సంఘటనలు, యేసుక్రీస్తు రెండవ రాకడ, అంతేకాదు అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్,
వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని కూడా అంటారండి. ప్రతి వ్యక్తి యేసు ప్రభు వారి ముందు హాజరు కావాలి, వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది అనేది ఈ యొక్క అంతిమ తీర్పు యొక్క ఉద్దేశం. నూతన యెరూషలేము ఆవిర్భావం ఎట్లా ఉంటుంది, ఎందుకంటే అది యుగాంతంలోనే జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అది ఎట్లా జరుగుతుంది అనేది కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ రెండవది మీరు బాగా గమనించాలి, భవిష్యత్తు కాల సూచన అంటే ఫోర్ టెల్లింగ్, అంటే ముందు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మరి పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించారండి. కానీ ఆ ప్రవచిస్తున్నప్పుడు భవిష్యత్తు గురించే కాదు, దైవికమైనటువంటి వాక్యాన్ని కూడా వారు ప్రకటించారు. దాన్ని ఫోర్త్ టెల్లింగ్ అని అంటారు. ఈనాడు మనం సంఘంలో దేవుని యొక్క వాక్యం నుంచి మీరు గమనిస్తే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, లేకపోతే మలాకి, ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు వాటిలో నుంచి మనం ఏం చెప్పగలుగుతాం? ఈనాటి సంఘానికి ఈ ప్రవక్తల గ్రంథాలని మనం వాక్యరూపకంగా తీసుకొని బోధించేటప్పుడు ఏమేమి చెప్పాలి, రచయిత కూడా అంటే ఆ యొక్క ప్రవక్త కూడా ఆనాటి కాలానికి, ఆనాటి మరి చరిత్రలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనకి సరిపోయే రీతిగా ప్రవచన రూపకంగా ఏం చెప్పాడు అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా పాపము మరియు అన్యాయాన్ని వారు ఖండించారు. మనం కూడా ప్రవచన గ్రంథాల నుంచి నేర్చుకునేది ఏంటంటే పాపాన్ని, అన్యాయాన్ని ఖండిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. ఫోర్త్ టెల్లింగ్ మీరు గమనించాలి. ఫోర్త్ టెల్లింగ్ అంటేనేమో భవిష్యత్తుకు సంబంధించింది. ఫోర్త్ టెల్లింగ్ అంటే చెప్పబడినటువంటి లేఖనాన్ని ఎత్తిపడుతూ తిరిగి దాన్ని వివరించి చెప్పడమే. ఇర్మియా చెప్పినటువంటి మాటని ఈనాడు తిరిగి మనము దాన్నే, ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ మనం సంఘానికి బోధిస్తున్నాం. అంటే మనం ఫోర్త్ టెల్లింగ్ చేస్తున్నాం. అంటే చెప్పబడినటువంటి దైవిక వాక్యాన్నే తిరిగి మనం ప్రకటిస్తున్నాం, కొత్తది కాదు. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు ఒకటే కాబట్టి దాన్ని వివరించి దాన్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. రెండవది మారు మనసు పిలుపు. అంటే ప్రవచనంలో తప్పకుండా రచయిత దేవుని వైపు తిరగండి అనేటువంటి హెచ్చరిక ఖచ్చితంగా ఇస్తాడండి. ఖచ్చితంగా మారు మనసు అనేటువంటి ఆ యొక్క సందర్భం ఖచ్చితంగా ప్రతి ప్రవచనంలో ఉంటుంది. దేవుని నీతి న్యాయం ఉండడమే నిజమైనటువంటి భక్తి అని ప్రవక్తలందరూ కూడా ప్రవచించారండి. అంటే వారు దేవుని నీతిని కలిగి, ఆయన యొక్క మరి న్యాయాన్ని కలిగి, ప్రతి చిన్న విషయంలో వారు దేవుని నీతిని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు అదే నిజమైనటువంటి భక్తి అనేటువంటి మాటని నేరుగా ప్రవక్తలు తన ప్రజలకి ప్రకటించారు. ప్రవక్తలు దేవుని మాటని ఉన్నది ఉన్నట్టుగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. యెషయా గ్రంథం మరి 1వ అధ్యాయంలో 16-17 వచనాలలో మనం చూస్తాం. దయచేసి ఎవరైనా చదువు సహాయం చేస్తారా అండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. మీ చేతులు మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని రచయిత ఏం చేశాడంటే దేవుని కోణంలో వాళ్ళని హెచ్చరిస్తూ, వారిలో ఉన్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపిస్తూ, మీరు ఎట్లా బ్రతకాలి అనేది ఆయన దేవుని న్యాయాన్ని గురించినటువంటి వివరణ ఇస్తూ, వారు ఇట్లా బ్రతకండి, అదే నిజమైన భక్తి అనేటువంటిది ఆయన ప్రకటించడం జరిగింది. వాక్య ప్రకటనలో అసలు మనం వాక్యం ఎందుకు బోధిస్తాము? సంఘాలలో పాపాన్ని ఖండించడానికి, మారు మనసును పుట్టించడానికి, దేవుని నీతి మనం కలిగి బ్రతకాలి అని చెప్పడానికే దేవుని యొక్క వాక్యాన్ని సంఘాలలో బోధిస్తాం. దేవుని వాగ్దానాలకు లోబడి జీవించాలి అనేటువంటి బోధ మరి మళ్ళీ మాటి మాటికి మరి బోధించడం అనేది తప్పకుండా ప్రవచన గ్రంథాలలో జరిగింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తు కాలం గురించి మాత్రమే కాదండి, ఆనాటి కాల పరిస్థితికి సరిపోయే రీతిగా
వారిని హెచ్చరిస్తూ సరిచేస్తూ దేవుని దగ్గర నడిపించేటువంటి ప్రయత్నం భక్తులు చేశారు. పాత నిబంధన యొక్క ప్రవచన గ్రంథాల్ని మనం చదువుతున్నప్పుడు మనం కూడా ఫోర్త్ టెల్లింగ్ చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ పరిస్థితుల గురించి మనం బోధించాలి. పాపాన్ని ఖండించాలి, మారు మనసును పుట్టించాలి. దేవుని న్యాయ ప్రకారం బ్రతకడమే నిజమైన భక్తి అనేది మన ప్రసంగంలో ఖచ్చితంగా ఉండాలి. దేవుని వాగ్దానాలకి లోబడి జీవించాలి అని తప్పకుండా మనం ఉద్బోధించడం అనేది ఖచ్చితంగా జరగాలి. దీన్ని ఫోర్త్ టెల్లింగ్, ఈనాడు వాక్యం చెప్పేటువంటి పద్ధతిని కూడా ఫోర్త్ టెల్లింగే అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే మరి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పటంలో చూడండి, ఫోర్త్ టెల్లింగ్ అనేది 80% ఉందండి. అంటే ఆనాటి వర్తమాన కాలానికి సరిపోయే రీతిగా హెచ్చరికలతో కూడినటువంటి సత్యం. ఏం చెప్పారు? ఏ ప్రవక్త అయినా, ఏ ప్రవచనమైనా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. అయ్యా, మీరు పాపంలో ఉన్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఆ పాపాన్ని వారు ఎత్తి చూపిస్తూ బీదలని మీరు తృణీకరిస్తున్నారు అనేటువంటి హెచ్చరికని ఖచ్చితంగా ప్రవక్త వారికి అందించే ప్రయత్నం చేశాడు. నీతి న్యాయం, వారి ఎడల నీతి న్యాయం మీరు జరిగించాలి అని హెచ్చరికలు ఇచ్చాడు. మారు మనసుకు సంబంధించిన పిలుపు ఖచ్చితంగా ప్రతి ప్రవచనంలో ఉంటుంది. ఇది 80% ఉంటుందండి బైబిల్ మొత్తంలో. ఒకవేళ 100% ప్రవచనం అయితే అందులో ఎక్కువ భాగం వర్తమాన కాలానికి సంబంధించినటువంటి హెచ్చరికలు, సూచనలు, వాటి గురించినటువంటి సత్యాన్ని ఖచ్చితంగా ప్రవక్తలు చెప్పారు. ఆ ఒక్క ప్రవచనంలోనే భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే భవిష్యత్తు సంఘటనలు, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, దాన్ని వాళ్ళు ఏం చేశారంటే మరి కొన్ని కోడ్ లాంగ్వేజ్, కొన్ని జంతువులని లేకపోతే కొన్ని పక్షుల రూపంలో లేకపోతే మరి కొన్ని రకాల సంఖ్యలను ఉపయోగించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది వారు హెచ్చరిక రూపంలో తెలియజేశారు. దాంట్లో మెస్సయ్య రాకడ కూడా ఉంది. యుగాంతము యొక్క తీర్పు, తర్వాత నిరీక్షణ. దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు, యేసు ప్రభువు యొక్క రాకడ యొక్క ఉద్దేశం ఏంటి, భవిష్యత్తులో ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది వారు ముందుగానే భవిష్యత్తు జ్ఞానం అంటే ఫోర్ టెల్లింగ్ లో వాళ్ళు చెప్పేశారండి. గమనించాలి, ఫోర్ టెల్లింగ్ ఏమో భవిష్యత్తుకు సంబంధించింది, ఫోర్త్ టెల్లింగ్ ఏమో ఈనాటి కాలానికి ఆనాటి కాలానికి సంబంధించింది. ఒకే ప్రవచనంలో వర్తమాన కాలం ఉంటుంది, ఒకే ప్రవచనంలో భవిష్యత్తు జ్ఞానం కూడా ఉంటుంది. వర్తమాన కాలంలో బోధించేటువంటి ప్రవక్తలు దేవుని మాటని వారు ప్రజలకు తెలియజేసే నిబంధన రక్షకులుగా ఉన్నారు. భవిష్యత్తు ప్రవచనంలో భవిష్యత్తులో మెస్సియాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే నిత్య రాజ్యాన్ని గురించినటువంటి సందర్భము వారు వివరించేటువంటి ప్రయత్నము చేశారు అనేది మనం గమనించాలి. ఒకే ప్రవచనం వర్తమానానికి భవిష్యత్ కాలానికి వారు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముందు ఇంకా మరి కొంచెం మనము ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా అండి ఎవరైనా? ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు వారి జన్మం విషయంలో ఉంది. ఓకే, మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది కదా బ్రదర్. అవునండి, 2వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కను మన ప్రజలను వారి పాపం నుండి రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టుకోవాలి. అది 2వ అధ్యాయం అండి. 1వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచ్చింది. రైట్. అంటే ఈ ప్రవచనము ఎట్లా నెరవేర్చబడ్డది? దయచేసి అందరూ మాట్లాడాలండి. ఈ ప్రవచనం నెరవేర్చబడ్డది ఎట్లా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాత నిబంధనలో రాయబడిన ఆధారంగా చేసుకొని మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో నెరవేర్చబడిందండి. ఓకే, భవిష్యత్ జ్ఞానం సంబంధించి
ఓకే సార్ అప్పుడు వాళ్ళు ప్రవచించింది కూడా అది భవిష్యత్తుకు సంబంధించినటువంటిది సార్. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నెరవేరింది సార్. ఓకే ఓకే అండి. ఇంకా దీంట్లో ఏదైనా ప్రత్యేకత ఉందంటారా? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం ఉంది. ఎప్పుడు ఇమ్మానుయేలు అంటే నిరంతరం నీకు తోడయ్యుండే దేవుడు అన్నారు కదా సార్. కాబట్టి అప్పుడు యెషయా కాలంలో కూడా అదే ప్రవచనం ద్వారా వాళ్ళని బలపరుస్తున్నాడు. ఇప్పుడు కూడా నెరవేర్పులో కూడా మనల్ని బలపరుస్తున్నాడు అన్నట్టు. రైట్ అమ్మా అరుణజ్యోతి గారు, థ్యాంక్ యూ. అంటే సార్ అప్పుడు కన్యక గర్భవతి అవడం అనేది చాలా ఇంపాసిబుల్ సార్. అది యూదా ఆచారం ప్రకారం కన్యక గర్భవతి అయితే చాలా కఠినమైనటువంటి ఇది ఉంటది. అవును, శిక్షలు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితిలో కన్యక గర్భవతి అవుతుందని ఒక ప్రవచనం ప్రభు వారు నెరవేర్చేస్తారు. ఓకే రైట్, చూద్దామండి, మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నాం అంటే ఒకటే ప్రవచనము, తక్షణ సందర్భం, ఇమీడియట్ కాంటెక్స్ట్ సరిపోతుంది. అంతేకాదు మరి ఫ్యూచర్ కాంటెక్స్ట్ కూడా, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయానికి కూడా ఆ ప్రవచనమే ఉపయోగపడుతుంది. రెండు సందర్భాలకి ఒకే ప్రవచనం ఉపయోగపడుతుంది అనే మాటని మనం చూసాం. ఇక్కడ చూస్తున్నట్టయితే తక్షణ సందర్భం ఏంటంటే ఈ ప్రవచనము 8వ శతాబ్దంలో యూదారాజైన అహాజు కాలంలో ఇవ్వబడింది. ఏంటి చరిత్ర? సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో కలిసి యెరూషలేముపై దాడి చేయడానికి కూటమిగా ఏర్పడ్డారు. అహాజు రాజు ఏం చేశాడు? దేవుని నమ్మక అష్షూరు అనేటువంటి రాజ్యం యొక్క సహాయం ఆయన అడుగుతూ యూదా ప్రజలు తీవ్ర భయాందోళనతో మునిగిపోయి ఉన్నటువంటి సందర్భం. ఏం చేశాడు? ఇక్కడ దేవుని నమ్మలేదు అహాజు అనేటువంటి రాజు, దేవుని సహాయాన్ని కోరలేదు. భౌతికంగా ఆలోచన చేసి అష్షూరు రాజ్యం యొక్క సహాయాన్ని కోరుతూ, అయ్యా యుద్ధం చేయడానికి మాకు కొంత సహాయం చేయండి అని అడుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే వాటి నెరవేర్పు ఎట్లా జరిగిందంటే అహాజు కాలంలోనే ఒక యువతి లేక కన్యక, ఆ కన్యక అనేటువంటి పదాన్ని హిబ్రూ భాషలో ఆల్మా అంటే పురుషుని ఎరగనటువంటి యుక్త వయసు కలిగినటువంటి స్త్రీ అని అర్థం. ఒక కుమారుని కంటుంది. ఆ బాబు పెరిగి మంచి చెడులు తెలుసుకునే లోపే కొద్ది సంవత్సరాల్లోనే అహాబును భయపెడుతున్న ఆ ఇద్దరు మరి రాజ్యాలు మరి ఏమైపోతాయంటే పాడైపోతాయి. ఆ ఇద్దరు రాజుల యొక్క దేశాలు పాడైపోతాయి. అప్పటి రోజులలో యెషయా భార్యకు పుట్టినటువంటి కుమారుని ద్వారా ప్రాథమికంగా అప్పటికప్పుడు ఆ ప్రవచనము ఆ కాలంలో నెరవేర్చబడింది. ఇది తక్షణ సందర్భం, ఇమీడియట్ కాంటెక్స్ట్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా చదువుతారండి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయము 8వ వచనం. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. చాలా ఇక్కడ మీరు గమనిస్తే 8వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో గమనిస్తే అక్కడ మరి ఒక స్త్రీ గర్భం ధరించి కుమారుని కంటుంది. అతనికి మాహేర్ షలాల్ హస్బజ్ అనేటువంటి పేరు ఆయన పెడుతున్నప్పుడు అక్కడ గమనించాలి ఏంటంటే మరి శత్రు యొక్క రాజ్యం యొక్క స్థితి అంతా కూడా మారిపోతుంది. వారందరూ కూడా మరి నశించిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏం గమనిస్తున్నాం ఇక్కడ? ఆ కాలంలోనే యెషయా యొక్క మరి భార్యకు పుట్టినటువంటి కుమారుని యొక్క మరి కాలంలోనే ఆ అబ్బాయి ఆ యొక్క మరి కుమారుడు పెరుగుతున్నటువంటి సమయంలోనే శత్రు రాజ్యాలు అవి నశించిపోయాయి. అంటే దేవుని యొక్క ప్రవచనము ఆనాటి కాలానికి సరిపోయే రీతిగా, వారిని ధైర్యపరిచే రీతిగా, దేవుడే గొప్ప అని వారు గుర్తించే రీతిగా ప్రవచనము ఇవ్వబడ్డది. అది ఇమీడియట్ కాంటెక్స్ట్, అప్పటికప్పుడు నెరవేరినటువంటి ప్రవచనంగా మనం చూస్తాము.
అయితే భవిష్యత్తు నెరవేర్పు కూడా దీంట్లో ఉంది. ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్, మెస్సయానిక్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? ఈ తక్షణ సందర్భంలో చిన్న సూచనగా ప్రారంభమైనటువంటి ఈ ప్రవచనము క్రీస్తు నందు పరిపూర్ణమైనటువంటి భవిష్యత్తు నెరవేర్పుని పొందింది. గమనించాలి. అక్కడ మరి పాక్షికంగా లేకపోతే అక్కడ చిన్న సూచనగా అక్కడ నెరవేర్చబడినప్పటికీ కూడా ఆ ప్రవచనం యొక్క మరి నిజమైనటువంటి ఉద్దేశం పూర్తిగా ఎక్కడ నెరవేర్చబడ్డది అంటే భవిష్యత్తులో నెరవేర్చబడ్డది. కన్యక గర్భము పాత నిబంధనలో గ్రీకు అనువాదమైనటువంటి సెప్టువజెంట్ లో ఆల్మా అనే పదానికి గ్రీకు పదము పార్థెనోస్. గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే అక్కడ కూడా మనం చూస్తుంటాము. ఏంటి అంటే గ్రీకు భాష పాత నిబంధనలో మరి హెబ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క టెక్స్ట్ ని, ఆ యొక్క మరి వ్రాత ప్రతులని గ్రీకులోకి అనువాదం చేసినప్పుడు అప్పుడు వాడినటువంటి పదం ఏంటంటే ఆల్మా అనే పదానికి గ్రీకులో పార్థెనోస్. ఆమె కూడా యుక్త వయస్సుకి వచ్చినటువంటి వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కన్యక అనే పేరుతోనే అక్కడ అనువాదించడం జరిగింది. అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ ప్రవచనము ఒకటే కానీ ఆనాటి కాలానికి భవిష్యత్ కాలానికి ఉపయోగపడ్డది. నూతన నిబంధన సాక్ష్యం ఏంటంటే మత్తయి సువార్త 1:22-23లో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు కన్య మరి మరియ గర్భాన జన్మించడాన్ని యెషయా 7:14లో ఒక పరిపూర్ణమైనటువంటి నెరవేర్పుగా స్పష్టంగా మత్తయి సువార్త ధృవీకరించింది. అంటే ఎప్పుడో చెప్పబడినటువంటి ఆ యెషయా గ్రంథ ప్రవచనం మత్తయి సువార్తలో సంపూర్ణంగా అది నెరవేర్చబడ్డది అనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి నిజమైనటువంటి ఇమ్మానుయేలు యేసుక్రీస్తు రూపంలో దేవుడే స్వయంగా నరునిగా భూమిపైకి వచ్చి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే మాటని అక్షరాల నెరవేర్చాడు. అక్కడ ఆనాటి కాలానికి అది కొంత నెరవేరినట్లుగా ఉంటున్నప్పటికీ కూడా దాని సంపూర్ణమైనటువంటి నెరవేర్పు యేసుక్రీస్తులో ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు అనేటువంటి మాట ద్వారా అక్షరాలుగా నెరవేర్చబడ్డది అనేది మనం గమనిస్తున్నాం. ఎవరి ద్వారా వచ్చాడంటే ఒక కన్య మరియ గర్భాన. గ్రీకులో పార్థెనోస్ అంటే వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కన్యక. అంటే దేవుని యొక్క ప్రవచనము ఎప్పుడు కూడా అబద్ధం కాదు. అందులో రాయబడినటువంటి ప్రతి మాట కూడా వాస్తవమైందే, సత్యమైందే అని మనం తెలుసుకోవడానికి ఈ యొక్క నెరవేర్పు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ఏం చూసామంటే కాలంలోనే కొంత భవిష్యత్తు కాలంలో యేసుక్రీస్తులో పూర్తిగా నెరవేర్చబడ్డది అని చూసాం. అంతేకాదండి, ద్వివిధ అంటే రెండు రకాలుగా వాటి నెరవేర్పుని మనం చూడాలి. కొన్ని ప్రవచనాలు ఉంటాయంటే వాటిని తప్పకుండా రెండు కోణాలలో వాటిని నెరవేరుస్తుందా లేదా అనేది మనం చూసే ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒకే ప్రవచనం యెషయా గ్రంథం 7:14లో ఉన్నటువంటి ఆ ప్రవచనమే అహాజు కాలంలో యువతికి పుట్టినటువంటి బిడ్డ ఆనాటి రాజకీయ సంక్షోభం నుంచి విడుదలను ఇవ్వడం జరిగింది. అక్కడ ఇమ్మానుయేలు అంటే తాత్కాలికంగా దేవుడు అహాజు కాలంలో ఆ రాజ్యానికి తోడుగా ఉన్నాడు. అది సమీప మరి సందర్భము. అంతేకాదు ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తులో కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు జన్మించడం మానవాళికి పాపం నుంచి శాశ్వతంగా రక్షణ ఇచ్చాడు. అక్షరాల ఇమ్మానుయేలు దేవుడు మన మధ్య నివాసం చేశాడు అనేది సువార్తల్లో నెరవేర్చబడ్డది. ఇదేమో తరతరాలకి శాశ్వతమైనటువంటి రక్షణ ఇచ్చే నెరవేర్పు అయితే అక్కడ అహాజు కాలంలో వారికి మాత్రమే తాత్కాలికమైనటువంటి నెరవేర్పు, అది వారికి సంబంధించింది. ఒకే ప్రవచనము సమీపంగా నెరవేర్చబడ్డది, పరిపూర్ణంగా కూడా భవిష్యత్తులో యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళికి ఉపయోగకరంగా నెరవేర్చబడ్డది. ఒకటే ప్రవచనం. కాబట్టి కొన్ని ప్రవచనాలు మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు
వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ఏ కాలానికి సరిపోతుంది అనేది కూడా మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం తప్పకుండా మనం చేయాలి. ప్రవచనం అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రవచనం అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. ప్రవచనంలో సాంకేతిక భాషలు ఉంటాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకుంటాం? అపోకలిప్టిక్ అనేటువంటి ఈ సాహిత్యంలో ఈ యొక్క సాంకేతిక భాషను అర్థం చేసుకోవడానికి 4 రకాలైనటువంటి ముఖ్య లక్షణాలు ఉన్నాయండి. అసలు అపోకలిప్టిక్ అంటే, ప్రవచనము అంటే రహస్యాన్ని తెర తీసి చూపించడం. అపోకలిప్టిక్ అంటే తెర వెనుక ఏముందో మనకు తెలియదు, కానీ ఈ ప్రవచనం ఏం చేస్తుందంటే ఆ తెరను తీసి దాని వెనక ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా మనకి చూపిస్తుంది. ఆ చూపించేటువంటి ఆ యొక్క మరి ప్రదర్శననే అపోకలిప్టిక్ అంటే ఆ మరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రవచన రూపకమైనటువంటి సాహిత్యమే మనకి ఆ యొక్క మాటల వెనుక ఉన్నటువంటి మరి ప్రతి దాన్ని తెరతీసి మనం స్ఫూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ప్రవచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రవచనం యొక్క మరి ఉద్దేశాన్ని కూడా మనం చూడాలి, అందులో సాంకేతిక భాషను కూడా మనం చూడాలి. ఏంటి అంటే సమృద్ధి అనేటువంటి సాంకేతిక స్వభావం ఉందండి దీంట్లో. రిచ్ సింబాలిజం చాలా ఎక్కువగా రచయిత తాను చెప్తున్నటువంటి ప్రవచనంలో అనేకమైనటువంటి సాంకేతిక పదాలు ఆయన వాడాడు. అవి మామూలుగా చదివితే మనకి పెద్దగా అర్థం కాదు. బైబిల్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే రచయిత వాడినటువంటి సాంకేతిక స్వభావం అనే దాన్ని వారు తెలుసుకోకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్ల తప్పుగా బోధించే ప్రయత్నం జరుగుతుంది. అందులో మీరు గమనిస్తా ఉన్నట్టయితే చూడండి, ఏంటి సాంకేతికమైనటువంటి స్వభావం అంటే 4 తలల చిరుతపులి అంటాడు, 7 తలల ఘటాసర్పం అంటాడు, ఎర్రని గుర్రము అంటాడు. ఆ ఎర్రని గుర్రము దేవుడా, యేసు ప్రభువారా, లేకపోతే అపవాదా మనం తెలుసుకోవాలి ఆ సందర్భాన్ని బట్టి. అంతేకాదు 1,44,000 మంది అంటాడు, లేదా 666 అనేటువంటి సంఖ్య వాడుతూ తన ప్రవచనం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే అసలు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మరి సాంకేతిక పదాల యొక్క అర్థం ఏంటి, మనం వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనం తప్పకుండా చూడాలండి, తప్పకుండా మనం చూడాలి. రెండవది దర్శనాలు లేకపోతే దేవదూతల గైడెన్స్. ఏంటి, కొన్ని దర్శనాలలో ఆ చూస్తున్నటువంటి వ్యక్తికే అర్థం కానటువంటి దర్శనాలు ఉన్నాయండి. ఆ ప్రవక్తకి పరలోక దర్శనంలో మరి అతడు అర్థం కాని దాన్ని అర్థం అర్థం చేయడానికి ప్రకటన గ్రంథంలో మీరు గమనిస్తే 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు చూస్తూ ఉంటారు, కానీ అది పూర్తిగా అర్థం కాదు. అప్పుడు అక్కడ దూత ఏమన్నదంటే నువ్వు పైకి ఎక్కిరమ్ము అన్నప్పుడు ఆయన పైకి ఎక్కిపోయినట్టుగా గమనిస్తాం. మళ్ళీ 19-20 అధ్యాయాలలో ఆయన కిందికి దిగినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రపంచం యొక్క భవిష్యత్తుని ఆయన రాసేటప్పుడు, ఆ ప్రపంచం యొక్క భవిష్యత్తుని ఆయన మరి వింటున్నప్పుడు లేదా దాన్ని గ్రహిస్తున్నప్పుడు ఆయనకి దేవదూతల గైడెన్స్ అనేది అవసరమైంది. ఇక్కడ చూసినటువంటి విచిత్రమైనటువంటి విషయాల్ని గ్రహించడానికి ఒక దేవదూత ఏంజలిక్ గైడెన్స్ అనేది వారికి అవసరమైంది. ఆ దర్శనం యొక్క అంతరార్థాన్ని ఆ దేవదూత వివరించింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21-22 వచనాలలో ఈ సందర్భాన్నే మనం చూస్తాం. చదువుతారా ఎవరైనా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయంన నాకు కనబడి నన్ను ముట్టెను. 22వ వచనం. అతడు 23. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చాలండి. ఆ దర్శన భావం ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు.
అందుకోసమనే దేవుని దూత వచ్చింది. ఆ యొక్క దేవుని దూత ఏం చేస్తుందంటే ఆ దర్శన భావాన్ని ఆయనకు వివరించేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే కొన్ని దర్శనాలలో ఆ ప్రవక్తకి ఆ చూస్తున్నటువంటి దర్శనం యొక్క వివరణ ఆయనకు అర్థం కాలేదు. దేవదూత సహాయం అక్కడ అవసరమైంది అనేది కూడా మనం చూస్తాం. ఇది సాంకేతికమైనటువంటి భాషలో రాయబడినటువంటి ప్రవచనం. ఆయనకే అర్థం కాలేదు. దేవదూత గైడెన్స్ అనేది ఆయనకు అవసరమైంది. మూడవది విశ్వవ్యాప్త శక్తుల పోరాటం, కాస్మిక్ డ్యూయలిజం. అంటే అపోకలిప్టిక్ అనేటువంటి ఈ యొక్క సాహిత్యంలో ప్రపంచాన్ని కేవలం మనుషుల మధ్య జరిగే పోరాటంగా చూడడం కాదండి. అందులో దేవుడు ఆయన యొక్క దూతల యొక్క సైన్యం, అపవాది దాని యొక్క సైన్యం, దాని యొక్క శక్తుల మధ్య పోరాటాన్ని చూపిస్తూ లోకంలో చెడు ఎంత బలంగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడే అంతిమంగా శత్రువులను నాశనం చేసి విజయం సాధిస్తాడని స్పష్టం చేయడమే ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం. 4 రాజ్యాలు చూస్తామండి దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ 4 రాజ్యాలు యూదులని మరి పరిపాలించాయి. కానీ చివరికి మీరు గమనిస్తే దేవుని రాజ్యం అనేది ఈ 4 రాజ్యాల్ని కూలగొట్టేసింది. దేవుని రాజ్యము చాలా అద్భుతంగా ఎక్కువ కాలం పరిపాలనలో కొనసాగింది. అంటే దాని అర్థం ఏంటంటే మనమేమో అక్కడ జరుగుతున్నటువంటి పోరాటము మరి ఇద్దరు వ్యక్తుల ద్వారా లేకపోతే దేవుడు అపవాది మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా మనం చూస్తాం. కానీ మీరు గమనిస్తే దాంట్లో దేవుడు అంతిమంగా ఆయన గెలిచేవాడుగా ఉంటాడు. శత్రువుని నాశనం చేసి దేవుడే విజయం సాధిస్తాడు అనే దాన్ని, ఆ సందర్భాన్ని ప్రవక్తలు చెప్పడానికి ఈ యొక్క ప్రవచన సాహిత్యాన్ని వారు వాడుకున్నారు. ఎందుకు ప్రవచన రూపంలో చెప్పారంటే ఈ జరుగుతున్న సంఘటనల వెనుక దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, అందుకోసమనే ఈ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఈ రీతిగా జరుగుతున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రవచన రూపకంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించారు. 4వది సంక్షోభ సాహిత్యం, క్రైసిస్ లిటరేచర్. ఏంటి? అపోకలిప్టిక్ సాహిత్యము సుఖ సంతోషాల కాలంలో రాయబడలేదు. ఇది తీవ్రమైన హింస లేకపోతే శ్రమ మరియు విశ్వాస సంక్షోభము, పర్సిక్యూషన్ అండ్ క్రైసిస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రజల కోసం రాయబడ్డది. మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆనాటి ఆది సంఘాన్ని, యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులని ఒక చర్మంలో ప్రాణంతో ఉండగా ఆ యొక్క చర్మంలో ఆయనని మరి కూర్చోబెట్టి చుట్టూ ఆ చర్మాన్ని కుట్టేసినప్పుడు ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఊపిరాడక లేదా ఆ చర్మాన్ని ఎండకు పెట్టినప్పుడు ఆ చర్మము ఎండిపోతూ కొద్ది కొద్దిగా దగ్గరకు వస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శరీరము పట్టమని ఆ యొక్క ఎముకలన్నీ కూడా విరిగి ఆయన మరి అప్పటికే చనిపోయేటువంటి వాడు. బ్రతికున్నటువంటి వ్యక్తుల యొక్క తలపైన మీరు గమనిస్తే నూనె పోసి ఒక క్యాండిల్ లాగా వారి తలకి మంటని అంటిస్తూ వారు కాలుతున్న ఆ యొక్క ఆర్తవేదన విని రోమా మరి చక్రవర్తులు సంతోషించేటువంటి వారు. వారిని ఒక క్యాండిల్ గా, ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తుల్నే నూనె పోసి కాలుస్తూ ఒక క్యాండిల్ గా వాడుకున్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆది సంఘానికి, తొలి సంఘానికి ఆదరణగా ప్రకటన గ్రంథం ఒక కోడ్ లాంగ్వేజ్ లో, ఒక కోడ్ భాషలో రాయబడ్డది. ఎందుకంటే బయట వ్యక్తులు, దేవుని నమ్మనటువంటి వ్యక్తులు ఎవరైనా చదివినా దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కేవలం దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకు మాత్రమే బాగా దేవుని యొక్క కార్యం అర్థం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఏం చేశారంటే ఆ యొక్క కోడ్ లాంగ్వేజ్ ని వాడి ఆ యొక్క గ్రంథాలు మరి ప్రకటన గ్రంథాన్ని వారు రాసే ప్రయత్నం చేసే ఉద్దేశం ఏంటంటే, బాబు దేవుడు మనకి ఒక మంచి మరి ఆదరణ, ధైర్యము మనకిస్తాడు. ఆ శ్రమని మనం సహిస్తూ దేవుని కోసం యథార్థంగా మనం బ్రతకాలి. మనకు ఒక రాజ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు, ఆ రాజ్యంలో నువ్వు నేను ఉంటావు అనేటువంటి ఆ నిరీక్షణ, నమ్మకాన్ని కలిగించడానికి ప్రకటన గ్రంథాన్ని భక్తుడు యోహాను గారు రాశాడు. ఇది సంక్షోభ సాహిత్యం అండి.
అంటే సాంకేతిక భాషను వాడుతున్నప్పుడు అనేకమైనటువంటి సింబల్స్ తో వారు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో దర్శనాలలో దేవుని యొక్క దూత యొక్క సహాయం కూడా ఉంటుంది. అంతేకాదు దేవుడు, అపవాది, అతని యొక్క శక్తులు అవి ఎట్లా పనిచేస్తున్నాయి, లోకంలో వ్యక్తులని, రాజ్యాలని మనం చూస్తాం, కానీ వాటి వెనుక దేవుని ప్రణాళిక, అపవాది యొక్క శక్తులు ఎట్లా ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సంక్షోభ సమయంలో వారికి ఆదరణ ఇవ్వడానికి, వారిని ధైర్యపరచడానికి, దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యానికి మరి నిరీక్షణ, నమ్మకం కలగడానికి ఈ యొక్క మరి సాంకేతిక భాషను వారు ఉపయోగించి ఈ యొక్క దర్శనాల్ని రాశారు అనేది మనం తెలుసుకోవాలి. మరొకసారి చెప్తున్నానండి, అపోకలిప్టిక్ అంటే ప్రవచన సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశము దాగినటువంటి రహస్యాన్ని తెర తీసి చూపించడమే, తెర తీసి స్పష్టంగా చూపించడమే. ఆ చూపించేటువంటి క్రమంలో మరి అనేకమైనటువంటి సాంకేతిక పదాలు వారు వాడారు. దేవదూత సహాయము వారికి అవసరమైంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మరి సంఘటన వెనుక దేవుడు లేదా అపవాది యొక్క హస్తము, దేవుడే గెలుస్తాడు చివరికి అని చెప్పే ప్రయత్నం వారు చేశారు. సంక్షోభ సమయంలో ఆదరణ కలిగించడానికి ప్రవచన గ్రంథాలు రాయబడ్డవి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలలో ఇదే 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 ప్రవచన సందర్భం ప్రకటన 13:1 కూడా ఉందండి. ఏంటి ఇక్కడ చూస్తున్నట్టయితే, ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు. ఎవరైనా చెప్తారా అండి దీని యొక్క అర్థం ఏంటో? ఏ ఉద్దేశంతో ప్రవచనము రాయబడ్డది? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దేని గురించి చెప్తుంది ఈ మాట? రాజ్యాల గురించి చెప్తా ఉన్నాయి. సరే, ఓకే, రాజ్యాల గురించి చెప్తుందమ్మా. రైట్, మరొకరు మాట్లాడండి. ఆ రాజ్యాన్ని చిరుతపులతో ఎందుకు పోల్చాడు, లేదా ఎలుగుబంటితో ఎందుకు పోల్చాడు, లేదా సింహంతో ఎందుకు పోల్చాడు? అయ్యా మరొకరు కూడా మాట్లాడేది ఉన్నారా అండి? ఉన్నారా అండి? రైట్ అండి, చూద్దాం. రైట్ అండి, మనం ముందుకెళ్దాం. చూద్దాం. న్యూస్ పేపర్ ఎక్సిజీసిస్ అనేటువంటి ఒక పద్ధతి ఉందండి. ఏంటి అంటే, బైబిల్ ప్రవచనాన్ని ధ్యానించేటప్పుడు ఈ వాక్య విశ్లేషణ నుంచి ప్రారంభించకుండా, అంటే వాక్యం యొక్క అసలైనటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ప్రస్తుతం పేపర్లో లేకపోతే వార్తల్లో వచ్చినట్టు తాజా రాజకీయ పరిస్థితుల ఆధారంగా, సంఘటనల ఆధారంగా వాటిని చేసుకొని బైబిల్ వచనాల్ని బలవంతంగా జత చేయడం. ఒక చిన్న ఉదాహరణ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఏంటి అంటే, ఇక్కడ మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుందంటే, యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఇదే అది అని చెప్పే ప్రయత్నం చేయడం. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానవుని ఒక మేధస్సుని మరి వాడాల్సిన అవసరం లేకుండానే కంప్యూటరే అన్ని పనులు సాల్వ్ చేయడానికి మరి కొత్త టెక్నాలజీ ఏఐ అనేది వచ్చేసింది. దాన్ని కూడా అది బైబిల్లో ఉందండి, దేవుడు ముందుగానే తెలియజేశాడండి, కాబట్టి ఇది అదే అని వచనాలతో, బైబిల్ వచనాలతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను పోల్చడం. డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మనం వాడుతున్నాం కదండి, గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నాం కదా, అదంతా బైబిల్లో ఎప్పుడు రాయబడ్డది అని చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ప్రవచనాల ముద్రలతో మనం పోల్చేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యూస్ పేపర్ ఎక్సిజీసిస్ అనేది తాజా రాజకీయ సంఘటనలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులని ఆధారం చేసుకొని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది మనం చేస్తున్నటువంటి పొరపాటు. ఇక్కడ చూసినట్టయితే అపోకలిప్టిక్ అనేటువంటి ఈ యొక్క రచనా శైలిలో ఏం పొరపాటు అంటే, ప్రవచనం యొక్క అసలు చారిత్రక సందర్భాన్ని మనం విడిచిపెడితే, హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేది
మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఇక మనకు నచ్చిన విధంగా, మనకి ఇష్టం వచ్చిన విధంగా దాన్ని మనం అనుభవిస్తాము. ప్రతీకార రూపాలను అంటే అలాంటి సంఘటనలు, అలాంటి పరిస్థితులు ఈనాడు కూడా ఒకవేళ కనిపిస్తూ ఉంటే నేటి వార్తలకు అన్వయించడం వల్ల తప్పుదోవ పట్టేట అవకాశం ఉంది. ప్రవచనం యొక్క ఉద్దేశము తప్పుదోవ పడుతుంది. కాబట్టి ఆనాటి పరిస్థితులు కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోకుండా ప్రవచనాన్ని ఈనాటి కాలానికి పోల్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఇక్కడ రెండవ పద్ధతి ఏంటంటే మరి గోల్డెన్ కీ అంటే అపోస్టలిక్ అనేటువంటి అపోకలిప్టిక్ అనేటువంటి ఈ ప్రవచన సంకేతాలను విప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక మూల తాళపు చెవి చాలా ప్రాముఖ్యమైనది. ఒక అపోకలిప్టిక్ అనేటువంటి ప్రవచనాన్ని మనం సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి బైబిల్ వ్యాఖ్యానించాలి. ఈ సూత్రం కంపల్సరీ మనం పాటించాలండి. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. వేరే చరిత్రలకు మనం వెళ్ళాల్సిన పని లేదు. లేదా ఇంకోటి ఏంటో సైన్స్, ఈనాటి సైన్స్ కి ఆనాటి వచనానికి పోల్చి చెప్పడానికి అవసరమే లేదండి. బైబిల్ని వ్యాఖ్యానిస్తుంది. ఎట్లా వ్యాఖ్యానిస్తుంది అంటే మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 4 మృగాలు, 4 ప్రపంచ రాజ్యాలు, దానియేలు 7వ అధ్యాయంలో వర్ణింపబడిన 4 ప్రతీకాత్మక మృగాలు, మానవ చరిత్రలో వరుసగా ఏలిన 4 గొప్ప ప్రపంచ సామ్రాజ్యాలకు ఇవి సంకేతాలు. ఈ 4 రాజ్యాలు 4 మృగాలతో పోలుస్తూ భక్తులు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవుని ప్రజల్ని హింసించడానికి పైకి లేస్తుంది అంటే ప్రకటన గ్రంథంలో ఏమో ఒక్కటే మృగానికి ఈ 4 మృగాలకు ఉన్న లక్షణాలు ఉన్నాయని చెప్పి యోహాను గారు చెప్తూ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మరి 4 లక్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క జంతువు పైకి లేస్తుంది. కానీ దాని అక్షరార్థంగా దానికి ఉన్నటువంటి మరి తోక, లేకపోతే ముక్కు, లేకపోతే మరి నోరు అనేది ఒక జంతువు లాగానే దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, సింబాలిక్ అంటే రచయిత చెప్పాలి అనుకునేటువంటి ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులని ఆయన కొన్ని జంతువులతో, కొన్ని అర్థం కానటువంటి సంఖ్యలతో చెప్పేటువంటి ప్రయత్నమే చేశాడు. దాని సాంకేతిక మరి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దానియేలు 7లోని రూపకాలను నూతన నిబంధనలోని ప్రకటన 13వ అధ్యాయంతో పోల్చి చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అపోకలిప్టిక్ భాషలో సంపూర్ణ అర్థము ఏంటి? ఆ సంపూర్ణ అర్థం అంటే ఈ 4 రాజ్యాలు కూడా క్రీస్తు విరోధి వ్యవస్థ. దేవుని నమ్ముకున్న పిల్లల్ని అతి క్రూరంగా హింసిస్తూ వారు రాజ్య పరిపాలన చేశారు అనేది అప్పుడు అపోకలిప్టిక్ భాషలో మనకి పూర్తిగా అర్థం అవుతుంది. ఆ సంపూర్ణమైనటువంటి అర్థము విప్పబడుతుంది. సో కాబట్టి 4 రాజ్యాలు ఎందుకు యూదులను పరిపాలించాయి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికే బైబిల్తో పోల్చి మనం అర్థం చేసుకునే ప్రయత్నము మనం చెయ్యాలి. కొంచెం ఇంకా విప్లవీకరంగా, ఇంకా కొంచెం మరి అర్థమయ్యే రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 4 మరి కాలమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక దాంట్లో మృగం అంటే బీస్ట్, దాని గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా రాస్తుంది. పక్షి రెక్కలు ఉన్నటువంటి సింహం, ఒకవైపుగా లేచిన ఎలుగుబంటి, 4 రెక్కలు 4 తలల చిరుతపులి, 10 కొమ్ములు ఇనుప పళ్ళున్న భయంకర మృగం. ఇక్కడ వేరువేరు జంతువులతో పోల్చాడు. సింహం అన్నాడు, ఎలుగుబంటి అన్నాడు, చిరుతపులి అన్నాడు, తర్వాత భయంకర మృగం అని చెప్పి వేరువేరు మృగాలతో, జంతువులతో పోల్చే ప్రయత్నం దానియేలు చేస్తే, యోహాను గారు ప్రకటన గ్రంథంలో సింబాలిక్ గా చెప్తూ ఏం చెప్పాడంటే గద్దరెక్కలు కలిగినటువంటిది ఒకే జంతువుకండి, ఒకే జంతువుకి, ఒకే మృగానికి అవి గద్దరెక్కలున్నాయి, బాగా పక్కటెముకలు బలమైనవి 3 ఉన్నాయి, మూడోది అత్యంత వేగంగా విస్తరిస్తుంది. చిరుతపులికి ఉన్నటువంటి గుణం అతి వేగంగా ప్రయాణించడమే. అలాంటి మరి ప్రకటన గ్రంథంలో కూడా అత్యంత వేగంగా విస్తరించినటువంటి మృగంగా,
అంతేకాదు క్రూరత్వాన్ని, ప్రపంచాన్ని నలిపివేయగలిగిన శక్తి కలిగినటువంటి దాని క్రూరత్వాన్ని యోహాను గారు చెప్పే ప్రయత్నం చేశారు. దానియేలేమో 4 జంతువుల గురించి చెప్తే యోహాను గారు ఒకే జంతువులో ఆ 4 జంతువులకు ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా చెప్పాడు. అవి ఎలా నెరవేర్చబడ్డాయి చరిత్రలో అంటే చూస్తున్నట్లయితే బబులోను రాజ్యము సింహానికి ఉన్నటువంటి కఠినత్వం, గద్దరెక్కలు కలిగినటువంటి కఠినత్వం బబులోను రాజ్యానికి ఉంది. 605 నుంచి 539లో నెరవేర్చబడ్డది. ఇక్కడ మీరు గమనిస్తే ఎలుగుబంటి లేకపోతే పక్కటెముకలు కలిగినటువంటి బలం మాదియా పారసీక రాజ్యానికి ఉంది. అత్యంత బలం కలిగి రాజ్య పరిపాలన చేసినటువంటి మాదియా పారసీక రాజ్యము 539 నుంచి 331 వరకు పరిపాలన చేసింది. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వమే. అంతేకాదు 4 రెక్కలు 4 తలల చిరుత పులి అంటే అత్యంత వేగంగా విస్తరించడము, అది గ్రీకు సామ్రాజ్యానికి ప్రతీకగా ఉంది. అత్యంత వేగంగా గ్రీకు సామ్రాజ్యము విస్తరించింది. అదే సమయంలో అతి వేగంగా 4 ముక్కలుగా ఆ రాజ్యము చీలిపోయింది. అలెగ్జాండర్ తన యొక్క 4 సైన్యాధిపతులు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని 4 ముక్కలుగా చేసుకొని వారు పరిపాలించారు. 331 నుంచి 168 సంవత్సరం వరకు కూడా గ్రీకు రాజ్య పరిపాలన అత్యంత వేగంగా విస్తరించి అత్యంత వేగంగా 4 ముక్కలుగా చీలిపోయింది. అంతేకాదు గమనిస్తే 10 కొమ్ములు క్రూరత్వము, అది ప్రపంచాన్ని నలిపివేసేటువంటి క్రూరత్వం అని చెప్పి యోహాను గారు రాస్తే రోమా సామ్రాజ్యము లేదా అంత్యక్రీస్తు యొక్క వ్యవస్థ కూడా ఇలాంటి స్వభావమే ఉంటుంది. అది క్రూరత్వానికి సంబంధించింది. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదండి, రోమా ప్రభుత్వము క్రైస్తవులని ప్రాణాలతో ఉండగా వారిని కాల్చివేస్తూ వారిని ప్రజలందరూ చూస్తుండగా వారి తలలు కొట్టించడం లేదా వారిని మీరు గమనిస్తే అత్యంత భయంకరమైనటువంటి స్థితిలో వారిని ప్రాణంతో ఉండగానే కాల్చివేసినటువంటి సందర్భాలు అనేకంగా ఆది సంఘంలో జరిగాయి. అంటే దాని యొక్క క్రూరత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. 168 నుంచి 476 సంవత్సరం వరకు కూడా యేసు క్రీస్తు 2వ రాకడ వరకు కూడా క్రైస్తవులు ఈనాటికి శ్రమను అనుభవిస్తున్నారు. ఆ సూచనగా ఆ యొక్క రాజ్యం యొక్క క్రూరత్వానికి సూచనగా ఈ యొక్క జంతువులతో పోలుస్తూ ఆ రాజ్యం యొక్క స్థితిగతులని ప్రవక్తలు ప్రవచించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాజ్యాలే ఎందుకు చెప్పాడంటే ఈ రాజ్యాలకు ఉన్నటువంటి స్వభావం ఇక్కడ ఉన్నటువంటి జంతువులకి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఒకే మృగానికి ఉంది. ఆ స్వభావం గుర్తుపట్టాలండి. ఆ స్వభావము భక్తులు ప్రవచన రూపకంగా సింబాలిక్ వేలో జంతువులతో పోలుస్తూ ఒకే మృగానికి ఇలాంటి గుణం ఉంది. ఆ గుణము బబులోన్లో కఠినత్వము, మాదియా పారసికలో ఉన్నటువంటి బలం, గ్రీకు సామ్రాజ్యంలో ఉన్న వేగము, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రూరత్వానికి పోల్చి చెబుతూ వారు రాశారు. అది చరిత్రలో నెరవేర్చబడ్డది. అంటే ప్రవచనము భక్తులు ప్రవచించేటప్పుడు వారి యొక్క మనసులో నుంచి పుట్టలేదు, దేవుని యొక్క ఊహ నుంచి అది పుట్టింది కాబట్టి అది నెరవేర్చబడ్డది. అందుకు సాక్ష్యాలు ఈ యొక్క కాలంలో జరిగినటువంటి రాజ్య పరిపాలనలు. అది దేవుని నమ్ముకున్న పిల్లలకే ఈ యొక్క పరిపాలన అనేది జరిగింది. వారు అతి క్రూరంగా దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు హింసింపబడ్డారు అనే ప్రవచనము చరిత్రలో నెరవేర్చబడ్డది అనేది మనం గ్రహిస్తుంటున్నాం. మూడోది, ప్రవచనాలు విశ్లేషించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏంటి ప్రవచనాలు అర్థం చేసుకునేటప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు చేస్తామంటే వర్తమాన కాలంతో బైబిల్ వాక్యాల్ని మనం ముడిపెడతాము. ప్రస్తుత వార్తల్లో వచ్చే సంఘటనలు, యుద్ధాలు, దేశ రాజకీయాలు, ప్రకటన గ్రంథ సంఖ్యలను ముద్రలకు మనం అన్వయించకూడదు. అంటే ఉదాహరణకి యుద్ధాలు జరుగుతున్నాయి అనుకో, లేదా కరువు ఏదైనా వచ్చింది అనుకో, ఏదైనా మహమ్మారి అంటే కరోనా రోగం లాంటిది వచ్చిందనుకో, లేకపోతే రాజకీయ నాయకులు ఇతర దేశాలతో
పోరాటం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇది బైబిల్లో ఉన్నదే జరుగుతుంది అని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు వార్తల్లో వచ్చినటువంటి ఆ యొక్క న్యూస్ ను బట్టి బైబిల్ వాక్యాన్ని పోల్చే ప్రయత్నం చేస్తామండి. దయచేసి అలాంటి పొరపాటు ఎప్పుడు కూడా చేయొద్దు. ఎందుకంటే రచయిత యొక్క ఉద్దేశము ఇంతకంటే భయంకరంగా ఉండొచ్చేమో, కొంత సరిపోతూ ఉన్నప్పటికీ కూడా రచయిత యొక్క ఉద్దేశం అది కాకపోవచ్చేమో. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజంగా జరగాల్సినటువంటి ఇంకా కఠినమైనటువంటి యుద్ధాలు, ఇంకా కఠినమైనటువంటి రాజకీయ మార్పులు భవిష్యత్తులో జరగబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటిని బైబిల్ ప్రవచనాలకి పోలుస్తూ అన్వయిస్తూ మనము అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి తరము తమ కాలంలో జరిగే వార్తలే అంత్యకాల ప్రవచనాలు అని చెప్పి అనుకుంటాయి. కానీ వాక్యాన్ని దాని అసలు నేపథ్య ప్రకారం అర్థం చేసుకోవాలి తప్పితే నేటి వార్తాపత్రికల ఆధారంగా, టీవీ న్యూస్ ఆధారంగా వాటిని వ్యాఖ్యానించే ప్రయత్నం చేయకూడదు. ఈ రోజు హాట్ టాపిక్ ఏంటో చెప్పగలుగుతారండి? వార్తలలో ఈ రోజు వార్తల్లో అతి ముఖ్యమైనటువంటి వార్త చెప్తారా అండి ఎవరైనా? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే సంఘటన ఒకటి తెలుసు. అవునండి, ఈ రోజు వార్తలలో అతి ప్రాముఖ్యమైనటువంటి వార్త అదే. అంటే ఏంటి? ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామనంటే బైబిల్లో ఇలాంటి సంఘటన ఉందా, లేదా మరి దీనికి అనుకూలంగా ఉండేటువంటి వచనం ఏదైనా ఉందా అని వెతుక్కుంటూ మనం ఏం చేస్తామంటే ఈనాటి కాలపు వార్తాపత్రికల యొక్క వార్తల్ని బైబిల్ వచనాలతో పోల్చే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు తప్పుగా మనం వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తున్నట్టే. దయచేసి దీన్ని మనము అవాయిడ్ చేయాలి. చాలా జాగ్రత్త. ఈ జాగ్రత్తను మనం తప్పకుండా తీసుకోవాలండి. రెండవ జాగ్రత్త ఏంటంటే టెలిస్కోపిక్ వే. అంటే ఏంటిది? ప్రవచనాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ప్రవచన దృక్కోణం. ప్రవక్తలు ఏ కోణంలో నుంచే ప్రవచనాన్ని చూస్తూ ప్రవచించారో, ఎలాంటి ఆలోచన, ఎలాంటి దృక్కోణం, ఎలాంటి ఉద్దేశంతో తమ ప్రవచనాన్ని వారు చూస్తూ అర్థం చేసుకుంటూ మనుషులకు అందించారో అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ కొంత మరి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం. మనం దూరంగా ఉన్న పర్వతాలను చూసినప్పుడు రెండు పర్వతాలు ప్రక్కనే ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ వాటి మధ్య మైలు దూరము చాలా ఉంటుంది. అది ఒక లోయగా ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలండి. ప్రవక్తలు ప్రవచించేటప్పుడు టెలిస్కోపిక్ వ్యూ అంటే వారు ఏంటి, రెండు కొండల మధ్య ఏం జరుగుతుందో ఆ పై భాగాన్ని వారు చూస్తారండి. కొండల పైన ఉన్నటువంటి ఆ భాగాన్ని వారు చూస్తూ మరి ప్రవచించే ప్రయత్నం చేస్తారు. ఆ కొండల మధ్య ఉన్నటువంటి ఆ లోయలో జరుగుతున్నటువంటి సంఘటనలు వారు చూడలేకపోతారండి. దాన్ని మనం ఎట్లా నివారించాలి? ప్రవచనాలలో కూడా ప్రవక్తలు క్రీస్తు మొదటి రాకడ మరియు రెండవ రాకడని ఒకేసారి చూసినట్టుగా రాశారు. ఈ రెండు సంఘటనల మధ్య వేల సంవత్సరాల సమయం ఉందనే విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. అర్థమైందా అండి? ఏంటి అంటే వారు మొదటి రాకడిని రెండవ రాకడిని కలిపి రాశారు ప్రవక్తలు. అయితే ఆ రెండు రాకడల మధ్య సంఘం ఉంది, నువ్వు నేను మనం ఉన్నాము అనే సంగతి వారికి తెలియదు. కారణం ఏంటంటే ప్రవచనంలో యేసు ప్రభువు యొక్క మరి మొదటి రాకడిని రెండవ రాకడిని వారు కలిపి చూచారు. ఆయన బలి అర్పణ, ఆయన యొక్క నీతియుక్తమైనటువంటి పరిపాలన వారు చూస్తూ వాటినే రాశారు. కానీ ఆ రెండిటి మధ్య వేల సంవత్సరాల సమయం గ్యాప్ ఉంది అనే సంగతి ప్రవక్తలు చూడలేకపోయారు. మూడవది, డు నాట్ ఓవర్ లిటరలైజ్ సింబల్స్. అంటే బాగా అక్షరార్థంగా, అతిగా అక్షరార్థంగా తీసుకొని ఆ ప్రవచనాన్ని మనం వివరించే ప్రయత్నం చేయొద్దు. అతిగా అంటే బ్రదర్ లేదండి, అక్కడ ఏంటంటే మృగం అంటే మృగమే అండి, 66 అంటే అది నంబరే అండి, వ్యక్తిని గురించి కాదండి అని వితండవాదం చేస్తూ వాదించేటువంటి వారు
అతిగా అక్షరార్థంగా తీసుకునేటువంటి వారు. ప్రవచన గ్రంథాల్లో ఉదాహరణకి దానియేలు, ప్రకటన గ్రంథాలు అనేక సంకేతాలు మరియు దృశ్యాలు అంటే సింబల్స్ అండ్ విజన్స్ రూపంలో రాయబడ్డాయి. ప్రతి విషయాన్ని అక్షరార్థంగా చేసుకుంటే తప్పుడు ముగింపుకి వస్తాము. బ్రదర్ అక్కడ 4 రెక్కలంటే 4 రెక్కలే బ్రదర్, పక్షి రెక్కలే, అవి 4 రాజ్యాలు కాదు అని అనుకోవద్దండి. అక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఏంటి, తెల్ల గుర్రం అంటే అది గుర్రానికి సంబంధించిందే అని అనుకోవద్దండి. తెల్ల గుర్రం అంటే సమాధానానికి సాదృశ్యంగా రాయబడినటువంటి పదం. కానీ దాని అక్షరార్థంగా మనం తీసుకుంటే తప్పుడు ముగింపుకు మనం వస్తాము. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి తప్పు మరి ప్రవచనాన్ని మనం చదువుతున్నప్పుడు చేయొద్దు. ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని ఎట్లా మనం నివారిస్తాము? ఓవర్ లిటరలైజ్డ్ సింబల్స్ అంటే దాన్ని ఎట్లా మనం నివారించగలుగుతామంటే, ప్రకటన గ్రంథంలో వధింపబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తుని గురించి వర్ణించినప్పుడు పరలోకంలో భౌతికంగా ఆయన ఒక జంతువు రూపంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకు అక్కడ జంతువు రూపంలో యేసు ప్రభువారి గొర్రెపిల్లగా చూపించారంటే, పరిపూర్ణమైనటువంటి అధికారానికి లేదా మానవులందరి కోసం ఆయన బలియాగంగా ఆయన ఉన్నాడు అని ఆ సూచనగా చెప్పేటువంటి ప్రయత్నమే రచయిత చేశాడు. కానీ యేసు ప్రభువారు అంటే గొర్రెపిల్ల బ్రదర్, ఒక గొర్రెపిల్ల గురించి చెప్పాడు అని లిటరలైజ్డ్ గా ఒక అక్షరార్థంగానే మనం దాన్ని తీసుకుంటే బైబిల్ని తప్పుగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రవచనాలు చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి పక్షులు, జంతువులు, అక్షరాల మరి అర్థం చేసుకోకూడదు. అందులో ఉన్నటువంటి సంఖ్యలను కూడా అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. అప్పుడు తప్పుడు అర్థం వస్తుంది అనేది కూడా మనం చూడాలి. మొదటిది మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఏంటి, దేవుని యొక్క వాక్యం అంటే ప్రవచన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఎట్లా అర్థం చేసుకోవద్దు చెప్పగలుగుతారా? మొదటిది ఏంటండి? మొదటిది ఏంటి? న్యూస్ పేపర్ అంటే వార్తల్లో ఉన్నటువంటి విషయాల్ని బైబిల్కి మనం పోలుస్తూ వ్యాఖ్యానించే ప్రయత్నం చేయకూడదు. టెలిస్కోపిక్ వేలోనే మనం అర్థం చేసుకోవాలి. అంటే రచయిత, ప్రవక్త చూసినటువంటి ఆ కోణంలోనే మనం చూడకుండా అందులో సంఘకాలం కూడా ఉన్నది అనేది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. మూడవది మరి అతి అక్షరార్థంగా కూడా మనము బైబిల్ని, ఆ యొక్క ప్రవచనాన్ని అర్థం చేసుకోకూడదు. ఆ అక్షరార్థం వెనుక దేవుని యొక్క మరొక సూచన ఉంది అనేది మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది క్లియర్ ఇంటర్ప్రిట్స్ అబ్స్యూర్ అంటే స్పష్టమైన వాక్యాల ద్వారా అస్పష్టమైనటువంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని అర్థమవుతాయండి, కొన్ని అర్థం కావు. గమనించాలి, అన్ని ప్రవచనాలు మనకు అర్థమయ్యే రీతిగా ఉండవు. కొన్ని ప్రవచనాలు మనకి అర్థం కానివిగా కూడా ఉండవు. కొంత స్పష్టత ఉంటుంది, కొన్ని ప్రవచనాల్లో అస్పష్టత ఉంటుంది. సమయ్య గారు అన్ముట్లో పెట్టండి. ఇక్కడ కొన్ని ప్రవచనాలు మనకి అర్థమయ్యే రీతిగా ఉంటే, కొన్ని ప్రవచనాలు మనకు అర్థం కానివిగా ఉంటాయి. వాటిని మనం ఎట్లా తెలుసుకుంటాం, ఎట్లా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోగలుగుతాం? ఇది వేదాంత శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి సూత్రం. ప్రవచనాల్లో కొన్ని భాగాలు చాలా కష్టంగా లేకపోతే అస్పష్టంగా అబ్స్క్యూర్ అనేటువంటి వాటిలో ఉంటాయి. ఏంటి వీటిని మనం అర్థం చేసుకోవడానికి కొంత కష్టం. చదువుతున్నట్టుగా అర్థమవుతుంది కానీ ఎందుకు రాశాడు, వాటి వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం గ్రహించలేం. అంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించాలి? అస్పష్టంగా ఉన్నటువంటి ప్రవచన భాగాల్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో చాలా స్పష్టంగా సులభంగా వివరించిన ప్రత్యక్ష ఉపదేశాలను, అంటే సేమ్ అదే సందర్భం దాని గురించినటువంటి వివరణ మరొక చోట మరొక రెఫరెన్స్ లో ఉండే అవకాశం ఉంది. అలాంటి క్లియర్ టెక్స్ట్ ని మనం చూడాలి, దాన్ని ప్రామాణికంగా చదివి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీరు గమనిస్తే హిజ్కియా ప్రార్థన,
ఎందుకు ప్రార్థన చేశాడు? అష్షూరు యొక్క ముట్టడికి భయపడి ఆయన ప్రార్థన చేశాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 15 నుంచి 19 వచనాల్లో కొంత వివరణే ఉంటది. ఏం జరుగుతుంది అనేది కొంత వివరణే ఉంటుంది. దాని యొక్క స్పష్టత యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలలో చాలా స్పష్టంగా యెషయా వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే టెక్స్ట్ ని మనం మరొక టెక్స్ట్ తోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బైబిలే సమాధానం. విత్తువాని ఉపమానం గురించి మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో రాయబడ్డది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలలో ఆ ఉపమానం ఉంది. దాని కింద ఇంకా ఆ విత్తనం అంటే ఏంటిది, అది ఎందుకు మొలవలేకపోయింది, అలాంటి ప్రజలు ఎవరు అనేది స్పష్టంగా రచయిత వివరించే ప్రయత్నం తర్వాతి వచనాల్లో చేశాడు. మార్కులో 4వ అధ్యాయంలో 3 నుంచి 8 వచనాలలో ఆ వచనం, అదే రీతిగా లూకా సువార్తలో గమనిస్తా ఉన్నట్టయితే 11 నుంచి 14 వచనాలలో విత్తనం అంటే ఏంటి, ఎవరు ఫలించలేకపోయారు, ఎవరు ఫలించారు అనేది దాని గురించి వివరణ మొత్తం కూడా రచయితలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే టెక్స్ట్ లో, అంటే దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని అర్థం కానటువంటి విషయాల్ని మరొక సందర్భంలో కొన్ని వచనాల కింద దాన్ని సూటిగా స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నము రచయితలు చేశారు. అలాంటి క్లియర్ ఇంటర్ప్రిటేషన్ కూడా మనం చూడాలి. ఇలాంటి సందర్భమే, ఇలాంటి వాక్యమే, దీనికి సంబంధించిందే, మరొక రెఫరెన్స్ ఎక్కడ ఉంది, దీన్ని వివరించేటువంటి ప్రత్యక్ష ఉపదేశం ఏ వచనంలో ఉంది అనేది కూడా మనం కాస్త వెతుకుతూ దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము మనము చేయాలి. కాబట్టి ప్రవచనం చదివేటప్పుడు కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని రకాలైనటువంటి పద్ధతులని మనం పాటిస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. కొండ మీద ప్రసంగం, పత్రికల్లో బోధించినటువంటి సత్యం లేదా రక్షణ పునరుద్ధాన సిద్ధాంతాలు, అంటే మనం చనిపోయి తిరిగి లేస్తాం అనేటువంటి సిద్ధాంతం, ఆ వెలుగులోనే బైబిల్లోని ప్రకటన గ్రంథంలోని సంక్లిష్టమైన దర్శనాల్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ప్రతి ఒక్క దర్శనం వెనుక, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దర్శనం వెనుక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, పర్పస్ అనేది ఉందండి. వారు వ్యర్థంగా ప్రవచనాలు ఇవ్వలేదు. ఆనాటి కాలానికే పరిమితంగా ఉండేటువంటి ప్రవచనాలు కూడా పూర్తిగా లేవు. భవిష్యత్తుకు కూడా అందులో మానవుని యొక్క రక్షణకి, యేసు ప్రభువు యొక్క మరి మరణం ద్వారా పాపికి దొరికినటువంటి రక్షణ ప్రణాళికని అవి వివరించాయి. అన్ని కాలాలకి సరిపోయినట్టుగా ఆ ప్రవచనం ఉంది. ఏంటి అంటే మరి స్పష్టమైనటువంటి దర్శనాల ద్వారా దేవుని యొక్క కార్యాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒక దర్శనం ఆధారంగా బైబిల్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాన్ని మనం మార్చే ప్రయత్నం చేయకూడదు. బైబిల్ 10 సిద్ధాంతాల గురించి మాట్లాడుతుందండి. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, మరి సంఘము, ఆ తర్వాత మానవుడు, అంత్యయుగాలు అంటే భవిష్యత్తు యొక్క శాస్త్రము, ఇలా 10 శాస్త్రాలు ఉన్నాయండి. వాటిని మనం చదివి స్టడీ చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటాం. అయితే ఒక దర్శనం ఆధారంగా బైబిల్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాన్ని మనం మార్చే ప్రయత్నం చేయకూడదు. నేను నా ఒక అనుభవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక మీటింగ్ వెళ్ళినా. అందులో రేడియో స్పీకర్ జోషి అన్న గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుంటున్నాడు. అప్పుడు కొందరు వ్యక్తులని సాక్ష్యం చెప్పమని వాక్యానికంటే ముందే వారిని ఆహ్వానించారు. అందులో ఒక మరి అమ్మాయి, ఒక విశ్వాస వచ్చి, దేవుడు నాకు ఒకసారేమో ఎర్రని వస్త్రాలు ధరిస్తూ నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడు, ఒకసారేమో పసుపు రంగు వస్త్రాలు ధరిస్తూ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, మరొకసారేమో తెలుపు రంగు వస్త్రాలతో దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టి నాతో మాట్లాడాడు అని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. బైబిల్లో అలాంటి సందర్భం ఉందా? దేవుడు అలా రకరకాల దుస్తులు వేసుకుంటూ, రకరకాల రంగులు ఉన్నటువంటి దుస్తులు వేసుకుంటూ ఎప్పుడైనా తన పిల్లలకి దర్శన రూపంలో ఆయన కనిపించాడా అనేది చూస్తే నాకు ఎక్కడ కనిపించలేదండి. అంటే ఒక దర్శనం ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని మనం తయారు చేయకూడదు. అలాంటి సందర్భం ఎక్కడ ఉంది, దీని గురించినటువంటి సపోర్టివ్ రెఫరెన్స్
లేదా క్రాస్ రెఫరెన్స్, దీనికి సంబంధించినటువంటి సందర్భం ఉన్నటువంటి మరొక బైబిల్ రెఫరెన్స్, దీన్ని వివరించేది ఏదైనా ఉందా అనేది కూడా మనం చూస్తూ, అలాంటి రెఫరెన్స్ ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం సరియైన కోణంలో మరి గ్రహించి దాని ఇతరులకు బోధించేటువంటి ప్రయత్నమే మనం చేయాలి. ప్రవచన జాగ్రత్తల సమన్వయము అంటే ప్రవచనాన్ని మనము అర్థం చేసుకునేటప్పుడు, ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఆ రెండు సందర్భాల మధ్య ఉన్నటువంటి ప్రవచన వాక్యాలని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సమన్వయము అంటే రెండిటి మధ్య ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి మరి బంధము, లేదా మరి వారి మధ్య ఉన్నటువంటి ఆ రెండు వచనాల మధ్య ఉన్నటువంటి మరి ఒకే రకమైనటువంటి అర్థాన్ని కూడా మనం చూడాలి. ఉదాహరణకి యెషయా ప్రవచన పరిచర్య, మెస్సయ్య అనేటువంటి వ్యక్తి పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడినటువంటి విమోచకుడు, రక్షకుడు. ఆ రక్షకుడు ఎట్లా వచ్చాడు, ఏం చేశాడు, ఎవరు ఆ మెస్సయ్య అనేది ప్రవచన రూపకములో దాన్ని మనం సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి మౌంటైన్ పీక్ అనేటువంటి పద్ధతి, పర్వత శిఖరాల పద్ధతి. దూరం నుంచి పర్వతాలను చూస్తే ఒక ప్రవక్తకు రెండు పర్వత శిఖరాలు ఒకదానికొకటి తాకుతున్నట్లు ప్రక్కనే ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఆ రెండు శిఖరాల మధ్య ఒక పెద్ద లోయ, సంఘము అనేటువంటి లోయ ఉన్నది అనే విషయాన్ని ప్రవక్తకు తెలీదు, కనిపించదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. మొదటి శిఖరమేమో యేసు ప్రభువారు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో, అంటే 2వ వచనంలో మొదటి లైన్ లో యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు యేసు ప్రభువారు వచ్చాడు అనేటువంటి మాట. తర్వాత రెండవ శిఖరం ఏంటంటే, సెకండ్ పీక్ ఏంటంటే యెషయా గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలోనే 2వ లైన్లో ఏంటి, దేవుని యొక్క ప్రతిదండన లోకమును ప్రకటించుటకు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వరుసలో యెహోవా హితవత్సరమును అని రాయబడి ఉంది. దాని పక్కనే మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు అని కూడా ఉంది. రెండు తేడాలు గమనించాలి. ఒకటేమో హితవత్సరం, రెండవది ప్రతిదండన. ఒకటేమో సంతోషం, రెండవదేమో శ్రమతో కూడుకున్నది. ఇవి రెండు ఒకే వచనంలో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. యెషయా ప్రవక్త ఈ రెండింటిని ఒకే వాక్యంలో ఒకే వరుసలో రాశాడు. గమనించాలండి, యెషయా ప్రవక్త ఈ రెండింటిని ఒకే వాక్యంలో ఒకే వరుసలో ఆయన చూశాడు. ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ చూడండి, ఈ పటంలో ప్రవక్త నిలబడి ఆయన చూస్తున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం, ఆయన యొక్క మొదటి రాకడను చూశాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి నీతియుక్తమైనటువంటి పరిపాలన. యేసు ప్రభువారు ఆయన తన ప్రజల్ని ఎంత నీతిగా పరిపాలిస్తున్నాడో, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన ఎట్లా ఉంటుందో ప్రవక్తలు చూశారు. అంత్యక్రీస్తుని గురించి కూడా వారు ప్రవచించారు. కానీ వారు చూడలేకపోయింది ఏంటి అంటే, మీరు మధ్యలో చూస్తున్నారా, ఈ రెండు కొండల మధ్య సంఘము, చర్చ్ అనేటువంటి బొమ్మ ఉంది. ద వ్యాలీ ఆఫ్ ది చర్చ్ అంటే దేవుని సంఘము ఈ రెండు కొండల మధ్య ఉంది. దాన్ని ప్రవక్త చూడలేకపోయాడు. బాగా గమనించండి, బైబిల్ని అర్థం చేసుకోవడానికి రెండు థియాలజీలు ఉన్నాయండి, రెండు వేదాంత శాస్త్రాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటేమో కవనెంట్ థియాలజీ, దేవుడు తన యొక్క నిబంధనని ప్రజలతో చేస్తూ ఆ నిబంధన ద్వారా ఆయన తన దైవికమైనటువంటి ప్రణాళికని నెరవేర్చుకున్నటువంటి విధానం ఒకటైతే, రెండవది మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఆయన చేసినటువంటి మరి 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 ప్రణాళికలో 7 యుగాలు ఉన్నాయండి. ఆ 7 యుగాల్లో దేవుడు తన యొక్క ప్రణాళికని, తన రక్షణ ప్రణాళికని ఆయన ఎట్లా నెరవేర్చుకున్నాడు అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే బైబిల్ అర్థం చేసుకోవడానికి నిబంధనలు అనేటువంటి థియాలజీ ఉంది.
లేదు యుగాలు అనేటువంటి థియాలజీ కూడా ఉంది. ఈ రెండు థియాలజీలలో దేవుని యొక్క వాక్యాన్ని వారు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ఆయన యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏంటి అక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మొదటి రాకడను, ఆయన యొక్క రెండవ రాకడని మరి భక్తులు ఎట్లా అర్థం చేసుకున్నారు అనేది మనం చూస్తుంటున్నామండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, వారు కొంత మటుకే యేసు ప్రభువారి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి మొదటి రాకడ రెండవ రాకడ కలిపి వారు చూశారు. కానీ సంఘం అంటే ఏంటో దాని గురించినటువంటి వచనాలు వారు రాయలేకపోయారు అనేది ఈ పాఠం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చూస్తున్నట్టయితే ఇక్కడ రెండవది, ఒక ప్రవచనాన్ని మనం చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే, టైం గ్యాప్ కూడా ఉందండి, సమయ వ్యవధి కూడా ఉంది. లూకాసు వార్త 4:16-21 వచనంలో యేసుక్రీస్తు నజరేతు సమాజ మందిరంలో యెషయా గ్రంథపు చుట్టల్ని ఆయన చదివాడు. అయితే ఆయన చదివిన తీరు చాలా శ్రద్ధగా మనం చూడాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, హితవత్సరము ప్రకటించుటకు అనే మాట యేసు ప్రభువు చదివి ఆపివేస్తాడండి. ఆ చుట్టను చుట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేస్తాడు ఆ దేవాలయంలో. దాని తర్వాత ఉన్నటువంటి దేవుని ప్రతిదండన దినం ప్రకటించటం అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు చదవలేదండి లూకాసు వార్తలో. అంటే యెషయా 61వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒకే వచనంలో ఉన్నటువంటి మొదటి మాటను హితవత్సరము ప్రకటించుటకు అనే మాటని యేసు ప్రభువారు చదివాడు. ప్రతిదండన అనేటువంటి మాటని యేసు ప్రభువారు చదవడానికి ఇష్టపడలేదు. వెంటనే ఆ చుట్టను చుట్టి అక్కడ ఉన్నటువంటి దేవాలయపు అధికారికి దాన్ని ఇచ్చేశాడు. ఎందుకు ఈ పని చేశాడు అంటే, యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ ప్రజలందరికీ కూడా అనుగ్రహ సంవత్సరము, కృపాకాలం. అది అంటే దేవుడు ప్రేమించేవాడు, ఎంత పాపినైనా దేవుడు క్షమించగలడు. తనని చంపుతున్నటువంటి వ్యక్తికి కూడా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని క్షమాపణ ఇచ్చేటువంటి కాలము. దాన్ని అందించడానికే యేసు ప్రభువారు వచ్చాడు. అందుకోసమని హితవత్సరము ప్రకటించుటకు అనే మాటని చదివి ఆ ప్రేమని మరి నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, ఇది నెరవేర్చబడ్డది అని ఆ మాటను చదివి చుట్టని ఆయన చుట్టేశాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ టైం గ్యాప్ ఆ ప్రవచనము అంత మటుకే అక్కడ నెరవేర్చబడ్డది. కానీ కనిపించని లోయ ఉందండి. ఏంటి అంటే, యేసు ప్రభువారి తర్వాత అపోస్తల కార్యంలో సంఘం అనేది ప్రారంభించబడ్డది. ఈ వాక్య సగానికి అంటే యేసు ప్రభువారు చదివినటువంటి హితవత్సరము ప్రకటించే అనేటువంటి వాక్యము సగానికి ఆగిపోయిన చోటనే 2000 సంవత్సరాల కంటే ఎక్కువైనటువంటి కాలంలో సంఘయుగము ఉంది. గ్రేస్ పీరియడ్, కృపాకాలము, చర్చ్ ఏజ్, సంఘ కాలము ఉంది. అది నీవు నేను మనమే ఇప్పుడు ఉంటున్నటువంటి కాలము. ఈ సమయ వ్యవధి టైం గ్యాప్ లో ఉంది. అంటే ప్రవక్తలు చూడలేకపోయారు, కానీ ఆ టైం గ్యాప్ లోనే మనం ఉన్నాము. దానియేలు గ్రంథంలో 68 వారాల గురించినటువంటి పూర్తి వివరణ ఉంటుంది. ఆ తర్వాత 70వ వారము యేసు ప్రభువారి యొక్క నీతియుక్తమైనటువంటి పరిపాలన గురించిన ప్రవచనం ఉంటుంది. కానీ ఆ మధ్యలో 69 అంటే ఏం జరిగింది అనేది దాని వివరణ ఉండదు. అది సంఘకాలమే అని మనం అర్థం చేసుకోవాలి. యెషయా రాసినటువంటి ఒకే ఒక్క కామ మరియు ఫుల్ స్టాప్, ఆ మధ్య కాలము 2000 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్నటువంటి ఆ పదాల మధ్య 2000 సంవత్సరాల కాలం ఉందండి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు హితవచనం ప్రకటించేటప్పును, ఆయన ప్రతిదండన దినం ప్రకటించేటప్పును, ఆయన నన్ను పంపెను అని ఒక్క మాటలో మనం అర్థం చేసుకొని ఇంతే కదా అని అనుకుంటాం. కానీ హితవత్సరానికి ప్రతిదండనకి మధ్య 2000 సంవత్సరాల కంటే ఎక్కువైనటువంటి కాలం ఉంది అనే విషయాన్ని చిన్న కామ లేదా ఫుల్ స్టాప్ ద్వారా యెషయా రాసేటువంటి ప్రయత్నం చేశాడు. మిగిలిన సగం అంటే ప్రతిదండన అనేటువంటి దినం జరగలే కదా,
అది ఆయన రెండవ రాకడలో సెకండ్ కమింగ్ లో నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రవచనం చదివేటప్పుడు వెంటనే చదవద్దండి. అక్కడ ఉన్నటువంటి కామ ఫుల్ స్టాప్ ను కూడా చూడాలి. ఎందుకు ఇక్కడనే కామ పెట్టాడు, దీంట్లో ఏం అర్థం ఉంది, దీనికి ఏమైనా చరిత్ర ఉందా, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రవచనం చదివేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, ఏ పద్ధతులని మనం అవాయిడ్ చేయాలి, ఆ పద్ధతిలో బైబిల్ని చదవద్దు, ప్రవచనాల్ని అర్థం చేసుకోవద్దు అనేది కూడా మనం కాస్త జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తానంటే హెర్మినెటికల్ కంక్లూషన్ చివరికి ఏమొచ్చింది, ఈ టెలిస్కోపిక్ లేదా పర్వత శ్రేణి అనేటువంటి వీక్షణ తెలియనటువంటి, అంటే ఆ యొక్క రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో తెలియనటువంటి విశ్వాసి పాత నిబంధన ప్రవచనాలు చదివి మెస్సయ్య రాగానే లోకరాజ్యాలన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు కదా అని, మరి శిలువపై ఎందుకు మరణించాడు అని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉందండి. అంటే యెషయానేమో యేసు ప్రభువు వారు వస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అని రాస్తే, అక్కడ మీరు గమనిస్తే ఆ తర్వాత వచనాలలో మరి సువార్తలలో ఆ యొక్క వచనం యొక్క నెరవేర్పుని యేసు ప్రభువు వారు నెరవేరుస్తూ ఉన్నట్టుగా, దాన్ని మరి జరిగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే పూర్తి నెరవేర్పు అక్కడ జరగలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లా అర్థం చేసుకుంటారంటే, పాత నిబంధనలో మెస్సియా రాగానే రాజ్య పరిపాలన నీతియుక్తమైనటువంటి పరిపాలన చేస్తాడు కదా, యేసు ప్రభువారే మెస్సియా అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ చెప్తుంది కదా, నాతో చెప్పిన వాడు మెస్సయ్య అని అందరికీ ప్రకటిస్తుంది కదా, ఆ మెస్సయ్యనే ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి మెస్సయ్య కదా, మరి ఆయన వస్తే ఎందుకు చచ్చిపోయాడు, రాజ్య పరిపాలన నీతియుక్తంగా చేయాలి కదా అని అర్థం చేసుకొని దాన్ని తప్పుగా అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాన్ని ఎట్లా మనము కరెక్ట్ వేలో సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోవాలి. ఏంటి ప్రాథమికమైనటువంటి ఒక వ్యాఖ్యాన నియమం అంటే, ప్రవచనం యొక్క దృష్టి, ప్రవక్త ఏ దృష్టితో ఈ ప్రవచనాన్ని చూస్తా ఉన్నాడు, మొదటి రాకడ చూస్తా ఉన్నాడా, రెండవ రాకడ చూస్తా ఉన్నాడా, రెండు కలిపి ఒకే చిత్రంగా ఆయన చూపించే ప్రయత్నం చేశాడు. మనం గతంలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రవక్తకి ఇది మొదటి రాకడ రెండో రాకడ అనేది తెలియదండి. యేసు ప్రభువారు ఆయన చనిపోయాడు, తర్వాత నీతియుక్తమైనటువంటి పరిపాలన ఆయన అందిస్తున్నాడు, దాన్ని అంతా కూడా ఒకే ప్రవచనంలో ఆయన చూపించే ప్రయత్నం చేశాడు. అవి రెండు ఒకటే అనుకొని ఆయన ప్రవచనాన్ని ఆ విధంగా రాశాడు. కానీ వాటి మధ్య సమయం చాలా తేడాగా ఉంది. ఆ తేడాని నూతన నిబంధన వెలుగులోనే మనము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము. రెండవ ప్రిన్సిపల్, వాక్య నెరవేర్పు విడతల వారిగా. అంటే ఒక ప్రవచనంలో కొంత భాగం గతంలో జరిగింది. ఉదాహరణకు మనం ఉన్నామండి, యేసు ప్రభువు యొక్క శిలువ మరణం ఎప్పుడో జరిగిపోయింది, అది మొదటి రాకడ నెరవేర్చబడ్డది అక్షరార్థంగా. కానీ రెండవ భాగం ఉంది కదా, ఆ మిగిలిన భాగము భవిష్యత్తులో అక్షరార్థంగా నెరవేర్చబడుతుంది. అంటే యేసు ప్రభువు వారు లిటరల్ గా ఆయన సెకండ్ కమింగ్ జరుగుతుంది, ఆయన రాజ్య పరిపాలన తన పిల్లలతో ఆయన చేస్తాడు, అది ఇంకా నెరవేర్చబడాల్సింది ఉంది. చూడండి, ఒకే ప్రవచనంలో రెండు రాకడలు ప్రవక్త ఒకే రకంగా ఒకే వచనంలో చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొంచెం తేడా, దాన్ని గ్రహించాలి. రెండవది, ఒకే ప్రవచనంలో ఆయన ఆ రెండు సందర్భాలు యేసుక్రీస్తుని గురించినటువంటి రెండు రాకడ గురించి చెప్తున్నప్పుడు అందులో ఒకటి జరిగిపోయింది అని మనం అర్థం చేసుకుంటున్నాం, రెండవది జరగాల్సి ఉంది అనేది సంగతి కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఆ ప్రవచనం యొక్క వాక్య నెరవేర్పు విడతల వారిగా నెరవేర్చబడింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ని మనం చాలా స్పష్టంగా వ్యాఖ్యాన శాస్త్రం యొక్క ప్రిన్సిపల్స్ తో వాటిని సరైన కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చివరిగా, రాబోయే కాలపు ప్రవచనాల అంచనా, సమతుల్య నియమాలు. ఏంటి? 3 ముఖ్యమైనటువంటి సూత్రాలండి. ఏంటి అంటే, యేసు ప్రభువారు ఫలాని తేదీన వస్తున్నాడు అని చాలా మంది చెప్పేటువంటి ప్రయత్నం చేశారండి. ఫలాని సంవత్సరం, ఫలాని తేదీ, ఫలాని సమయంలో యేసు ప్రభువారు యొక్క రెండవ రాకడ జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే, ఏ నెల లేదా ఏ రోజున యేసు ప్రభువారు రెండవ రాకడ జరుగుతుందో గురించి తేదీలను ప్రకటించడాన్ని
పూర్తిగా తప్పుగా పరిగణించాలి. కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి యూదుల క్యాలెండర్ ప్రకారంగా అని చెప్పుకుంటూ ఇలాంటి తేదీ, ఇలాంటి సంవత్సరం, ఈ సమయంలో యేసు ప్రభువు అక్కడ జరుగుతుంది, అప్పుడు యుగాంతం జరుగుతుందని వేల మరి న్యూస్ ఛానళ్లలో వీటిని గురించినటువంటి తప్పుడు వివరణ ఇచ్చారు. అయితే ఇలాంటి తేదీలు, సమయాలు దయచేసి మనము ప్రవచన రూపకంగా అర్థం చేసుకోవద్దు. దాని గురించిన స్పష్టమైన తేదీని మనం చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, అరే నా రాకడ ఏ రోజో ఏ గడియలో తండ్రికి తప్ప ఏ మనుషునికి, పరలోకంలో ఉన్న దూతలకైనను కుమారునికైనను తెలియదు. యేసు ప్రభువారే చెప్పాడు. అది కాకపోతే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సమయాలను లెక్కించడానికి ప్రయత్నించే ప్రవచన వాక్యము వాక్య విరుద్ధమైంది. ఫలాని సమయంలోనే, ఫలాని టైంలోనే వస్తుంది అని చెప్పి అనుకోవద్దండి. కరెక్ట్గా ఇదే సమయం, ఇదే నెల, ఈ యొక్క తేదీ, ఈ యొక్క 10 గంటలకే అని అట్లా చెప్పే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దండి. చాలా మంది అట్లా పుస్తకాలు రాసి వాళ్ళు పొరపాటు పడ్డారు. మాకు వాక్యం నేర్పించినటువంటి జోషి లీలన్ రెడ్డి గారు, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన వాక్యము నేర్చుకుంటున్న సమయంలో వారి యొక్క మరి చర్చిలో ఉండేటువంటి సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, యేసు ప్రభువు యొక్క రాకడ ఈ రోజులలోనే, అంటే నేను ప్రాణంతో ఉండగా యేసు ప్రభువు యొక్క రాకడ జరుగుతుంది, ఇంకొక నెల రోజుల్లో జరుగుతుంది అని ఆయన సంఘానికి బోధించాడట. ఒకరోజు ఈ జోషి గారు పండుకొని కాస్త ఆలస్యంగా నిద్రలేసినప్పుడు విశ్వాసులు ఎవరు కూడా కనపడట్లేదట. బయటకు వెళ్ళి పలకరిద్దాం, వాటిని కలుద్దాం అని అంటే ఒక్క విశ్వాసి కూడా కనపడట్లేదట. ఏంటి, యేసు ప్రభువు యొక్క రాకడ వచ్చిందా, అందరూ కూడా మరి రాప్చర్ చేయబడ్డారా అని ఒక అనుమానం వచ్చేసిందట. ఆయన రోజు ఎక్కడైతే కలుసుకుంటారో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరు లేరట. ఆయనకు అర్థమైపోయింది, నేను విడవబడ్డాను, అయ్యగారు కూడా వాక్యం చెప్పాడు త్వరలోనే, అంటే నేను దాన్ని నమ్మలేదు అని బాధపడుతున్న సమయంలో సడన్ గా ఒక విశ్వాసి కనపడ్డాడు. అప్పుడు ఈ యొక్క జోషి లీలన్ రెడ్డి గారు, అయ్యా ఏంటి మనోళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే, అక్కడ పలానా వ్యక్తి యాక్సిడెంట్ అయింది, అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడే ఉన్నారండి అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడట. అప్పుడు ఏమర్థం చేసుకున్నాడంటే, ప్రవచనంలో రోజులు గడియలు మనం చెప్పకూడదు, అవి తప్పు. ఎవ్వరు బోధించినా, ఎంత పెద్ద సేవకుడు బోధించినా ఫలాని టైమే, ఫలాని నెలనే, ఫలాని రోజే అని చెప్పే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దండి. ప్రవచనం యొక్క కాలపు అంచనా మనం అస్సలు చెప్పలేము. రెండవది ప్రయారిటీ ఆఫ్ మోరల్ రెడ్లీనెస్, అంటే ఈ యొక్క వాక్యం యొక్క నైతికమైనటువంటి సిద్ధాంతం ఏదైతుందో దాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే ప్రవచనం ఇవ్వబడ్డది. ప్రవచనము మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో భవిష్యత్తును గురించినటువంటి కుతూహలం పుట్టించడమే కాదు, ఒక క్యూరియాసిటీ పుట్టించడమే కాదండి, మన ప్రవర్తనలో, ఆత్మీయ జీవితంలో పవిత్రతను తీసుకురావడం. నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, లేకపోతే నీకు వివాహం అవుతుంది ఈ నెలలో, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నువ్వు కారు కొంటావు. ఇవి కాదని ప్రవచనాలు. ఏంటి అంటే ఈ ప్రవచనంలో ఆత్మీయ జీవితం యొక్క పవిత్రతని మనం పుట్టించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం, ప్రవచనం యొక్క ఉద్దేశం మారు మనసు, పశ్చాత్తాపం, ప్రజలు చేస్తున్నటువంటి పాపాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయాలి, వారి దేవుని ఎదుగు నడిపించాలి. అది ముఖ్య ఉద్దేశం. నైతిక సిద్ధపాటికే ఈ ప్రవచనము ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాడు తన పవిత్రుడై, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుగా చేసుకోను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలలో యోహాన్ గారు చెప్పారు. దేవునిలాగా పవిత్రంగా మనం బ్రతకడానికి ప్రవచనము మనకు సహాయం చేయాలండి. అవగాహన ఏంటి మనం అర్థం చేసుకున్నదంటే, ప్రవచనాల అధ్యయనము మనల్ని ఆధ్యాత్మికంగా మెలకుగా ఉంచాలి, సువార్త సేవలో ఉత్సాహపరచాలి, ప్రతిరోజు దేవునికి నమ్మకంగా ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ మనల్ని సిద్ధపరచాలి. మోరల్ అండ్ స్పిరిచువల్ రీడ్లీనెస్ అంటే దేవుని యొక్క వాక్యం కోసము నమ్మకంగా జీవించడానికి మనల్ని సిద్ధపరుస్తుంది ప్రవచనము.
ఇక్కడ చూస్తున్నట్లయితే చిట్ట చివరిది క్రైస్ట్ సెంట్రిక్. అంటే మీరు గమనించాలి ఏంటి అంటే క్రీస్తు కేంద్రితమైనటువంటి ముగింపు. ఈ కంక్లూషన్ లో మనం గమనిస్తే భవిష్యత్తు ప్రవచనాలు అన్ని చివరికి యేసు క్రీస్తు మహిమ పరచడంతోనే ముగుస్తాయి. ఏ ప్రవచనమైనా దేవుని గొప్ప చేసే ప్రవచనాలే కానీ మనుషులు గొప్ప చేయడానికి వారి స్థితిగతులను చెప్పడానికి కాదండి. ప్రతి ప్రవచనం ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమపరచడానికే ఆ ప్రవచనం ఇవ్వబడ్డది. క్రైస్ట్ సెంటర్డ్ పీక్ అంటే దేవుడు మాత్రమే గొప్ప చేయబడేటువంటి ప్రవచనం. ఉదాహరణ గమనిస్తే ప్రకటన గ్రంథం 19:10 యేసును గురించిన సాక్ష్యము ప్రవచన ఆత్మయై ఉన్నది అని రాయబడ్డది. ప్రవచనాలు కేవలం రాబోయే విపత్తులు, రాజకీయ మార్పులు, అంత్యకాల మృగాని గురించి మాత్రమే కావండి. అంటే ఈ యొక్క సూచనలు ప్రవచనంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు నెరవేర్పులన్నిటికీ అంతిమ కేంద్ర బిందువు క్రీస్తు విజయమే. ఆ ప్రవచనాల ఉద్దేశం అంతా కూడా యేసు ప్రభువు యొక్క విజయాన్ని గురించి చెప్పడానికే ఆ ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా తిరిగి రావడాన్ని, సృష్టిని సమస్తాన్ని పునరుద్ధరించడం, దేవుని రాజ్యాన్ని పరిపూర్ణంగా స్థాపించడమే ప్రవచనాల యొక్క చివరి ఘట్టం. ఇంతే అండి. ఏంటి అంటే ప్రవచనము మనిషిని గొప్ప చేయడానికి ఇవ్వలేదు, యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని చెప్పడానికి, దేవునికి ఉన్నటువంటి గొప్ప మరి అధికారము, ఆయన యొక్క తత్వము, ఆయన గొప్ప చేయబడడానికి ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. దేవుని రాజ్యాన్ని పరిపూర్ణంగా స్థాపించడమే ప్రవచనాల యొక్క చివరి ఘట్టం. అంటే మనం అందరం కూడా దేవుడు కోరుకున్న రీతిగా పరిశుద్ధంగా జీవించడానికే ఈ ప్రవచనాలు ఇవ్వబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్ అండి, ఇంతటితో ఈ క్లాస్ ముగించబడ్డది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు నచ్చిన విషయం ఏంటి ఈ క్లాస్లో, లేదా మీకు అర్థం కానిది ఏదైనా ఉందా ఈ క్లాస్లో, దయచేసి మీరు మాట్లాడొచ్చండి. మీకు నచ్చింది చెప్పొచ్చు, మీకు అర్థం కాని కూడా అడగొచ్చు. సార్ వందనాలు సార్. ఇది హితవచనం ప్రకటించడానికి, ప్రతిదండన ప్రకటించడానికి అన్నారు కదా. అవునండి. అక్కడ ప్రతిదండన చేయడానికి అని కాకుండా ప్రకటించడానికి అని ఉంది కాబట్టి అది మొదటి రాకడలో కూడా ప్రకటించవచ్చు కదా. అది రెండో రాకడగా మనం ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ కొంచెం అర్థం కాలేదు సార్. ప్రతిదండన ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రతిదండన ఇప్పుడు కూడా ప్రకటిస్తా ఉన్నాం కదా, అది యేసుక్రీస్తు వారు ఆ సమయంలో కూడా ప్రతిదండన గురించి ప్రకటించి ఉంటారు కదా. ప్రతిదండన చేయడానికంటే రెండో రాకడగా మనం తీసుకోవచ్చు, ప్రకటించడానికి ఉంది కాబట్టి దాన్ని ఎలా ఆ మాట చదువుతారా బైబిల్ నుంచి? ఒక్క మాట బైబిల్ నుంచి ఆ వచనం తీసి చదువుతారా అండి? ఎక్కడ ఉంది అది ఆ వచనం రెఫరెన్స్? యెషయా 61:2 యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చాలా అండి. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే ఈ వచనం ఒకటే, కానీ హితవత్సరం ప్రకటించడం అంటే దేవుని ప్రేమని మనుషులకి ప్రకటించడం. హితము అంటే మంచిది, అది మొదటి రాకడ గురించినటువంటి సందర్భము. రెండవది ప్రతిదండన అంటే ఆయన యొక్క రెండవ రాకడలో మనుషులందరికీ ఆయన తీర్పు తీర్చడానికి గురించినటువంటి సందర్భం. అంటే ఒకే వచనంలో మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో ప్రతిదండన ఉందా అండి? యేసు ప్రభువు ఎవరినైనా దండించాడా? అదే సార్, అక్కడ ప్రతిదండన ప్రకటించడానికి అని ఉంది కదా. ప్రకటించడం అనేది మొదటి రాకడలో కూడా జరిగే అవకాశం ఉంది కదా, అట్లా అందుకోసం సార్. అది అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ సార్. అంటే లేదండి, ప్రతిదండన చేయడానికి అంటే రెండో రాకడ అనుకోవచ్చు మనం. ప్రతిదండన చేయడానికి అని కాకుండా ప్రతిదండన ప్రకటించడానికి అని ఉంది కదా. అవునండి, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ సార్. అట్లా ఏం లేదండి. ఒకటే మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రచయిత ఏ కోణంలోనైతే ఈ మాటలు రాశాడో ఆయన కోణంలోనే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్క కామా ఫుల్ స్టాప్ ఏం చేసిందంటే 2000 సంవత్సరాల గ్యాప్ను చూపిస్తుంది.
అంటే రెండవ రాకడలో ఆయన ప్రతిదండన చేస్తాడు. మనం కూడా ఇప్పుడు ప్రకటిస్తామండి. అంటే జనరల్ గా మీరు గమనించండి, సువార్తలో యేసు ప్రభువు వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు అనే మాట ఎవరైనా చెప్తున్నట్టుగా మీరు విన్నారా? సువార్తలో విన్నాను సార్. అది చాలా తక్కువ అండి, చాలా తక్కువ అండి. సువార్తలో రెండవ రాకడలో ఆయన తీర్పు తీరుస్తాడు అనే మాట చాలా మంది చెప్పరండి. అంటే దేవుని ప్రేమను గురించి చెప్తే ప్రజలు ఆకర్షించబడతారు, ఆయన నమ్ముకుంటారు అనే ఆలోచనతోనే హితవత్సరము అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతూ మనం చెప్పే ప్రయత్నం చేస్తాము. కానీ ప్రతిదండన ప్రవక్తలు ఏం చేశారంటే ఆయన మొదటి రాకడనే రెండవ రాకడని కలిపి రాశారు. ఇప్పుడు కొంతవరకు మీరు అన్నట్టుగా కొంతవరకు ఎక్కడో ఇక్కడో ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మొదటి హితవత్సరాన్ని గురించినటువంటి ఆ యొక్క ప్రచారం అనేది మరి ప్రతిదండన అనేటువంటిది తక్కువగా ప్రకటింపబడుతుంది. అది మాత్రం వాస్తవం అండి. సార్ అలాగైతే ఇప్పుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగైతే మొదటి రాకడలో వచ్చి హితవచనాన్ని ప్రకటించారో రెండో రాకడలో కూడా ప్రకటించడం అనేది కూడా ఉండిద్దా సార్? ఉంటుందండి, ఉంటుందండి. వచ్చినప్పుడు కూడా ప్రతిదండన ప్రకటన చేస్తారా ఫస్ట్, లేదా ప్రతిదండన చేసేస్తారా? అవునండి, అవునండి, ప్రకటన చేస్తారండి. ప్రకటన చేస్తారు, ప్రవక్తలు వస్తారు. అది ఆ సందర్భం వేరండి. నేనే చెప్తాను, అది కూడా ఇంకా ముందు క్లాసులలో నేనే చెప్తానండి. అది ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. నేను అనుకోవడము ముందు వచనము కూడా ప్రవచనం. అది మనము యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిన వాక్య భాగాన్ని కూడా అప్పటికప్పటికి నెరవేరింది ఒకటి, తర్వాత ఫ్యూచర్ లో నెరవేరే దాని గురించి తీసుకుంటే కూడా అక్కడ ఆమె కన్యక కాదు, యెషయా వైఫ్. కాబట్టి నేను వెళ్ళి గర్భవతి అయి కనగా అన్నాక అప్పుడు పుట్టినాడు. సో ఈ వాక్య భాగంలో మనం ఏం తీసుకోవాలంటే, కన్యక అంటే ఒక కన్యక దగ్గరికి ఈయన వెళ్తే ఆమెకు పుట్టిన కుమారుని ద్వారా ఇమ్మానుయేలుగా అందరికీ తోడుగా ఉన్నారు అని అలా అర్థం చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఫ్యూచర్ లో కూడా నెరవేరింది. సో ఈ వాక్యం కూడా ఇప్పుడు ఈ 61:2 కూడా కొంచెం అలాగే అర్థం చేసుకుంటే ఆ రచయిత ఎలా రాసినాడు అనేది అర్థమవుతుంది బ్రదర్. ఉద్దేశం వచ్చి ఇమ్మానుయేలుగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా రెండు జరుగుతాయి. ఏమంటారు, హితవచనము ప్రకటించేది ఉంటుంది, ప్రతిదండన అనేది కూడా ఉంటుంది. అవునండి. అంటే ఒకే ప్రవచనము రెండు కాలాలకు వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొకటి బ్రదర్ చెప్పేది అంటే, సాంకేతిక అంటే అది టెక్నాలజీ, టెక్నికల్ లాంగ్వేజ్ అనేది వస్తుంది కదా. అవునండి. అది ఇక్కడ వచ్చి అవి సింబాలిక్ గా మాట్లాడుతున్నారు. అవును. టెక్నాలజీ అంటే తెలుగులో సాంకేతిక అని అర్థం కదండి. అదే బ్రదర్, అంటే టెక్నాలజీ మాట్లాడుతున్నారా, కానీ మధ్యలో ఒక చోట మనకు సంకేతాలు అనే పదం కూడా వచ్చింది మీరు లాస్ట్ లో చెప్పినప్పుడు. సో సంకేతాలు అనేది వచ్చిందా అండి? వచ్చింది. సో అది బాగా ఉంటుందేమో అన్నట్టు అనిపించింది. రెండు రకాలుగా అండి. ఒకటి సాంకేతాలు అంటే టెక్నాలజీ, సంకేతాలు అంటే సూచనలు అండి. సూచనలు. అవును, రెండు వేరు పదాలు. ఓకే. రైట్. ఇంకా ఏదైనా ఈ క్లాస్ గురించి మీరు ఏదైనా సరే రెస్పాండ్ కండి, దయచేసి అందరూ మాట్లాడండి.